మొట్టమొదటిగా నన్ను ఇక్కడకు తోడుకొచ్చిన దేవాది దేవునికి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి దైవజనులు జాయ్ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? అమ్మ సంతోషంగా ఉన్నారా? కొంచెం గట్టి చెప్తారా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టి చెప్పాలి. నేను చేతులు తీసుకొచ్చాను. నా చేతుల్లో రక్తం శాతం ఎక్కువే కనపడతా ఉంది. ఏసై గట్టిగా చెప్పకూడదమ్మా? గట్టిగా జీసస్. అభిషేకముతో నింపబడి ఒక్క హల్లెలూయా చెబితే దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగాలు విడిచిపెట్టిపోవాలి. నాకు అర్థమైందా? అలాగ ఉండాలి మనం. ఎదుటి వాళ్ళకి సేకరణ ఇస్తే మనలోంచి శక్తి వాళ్ళలోకి పోయి వాళ్ళలో జ్వరం తగ్గిపోవాలి. అంతేగాని వాళ్ళలో ఉన్న వైరల్ మనకు రావద్దు. నా మాటలు అర్థమైనాయి? జీసస్. మీరందరూ సంతోషంగా ఉన్నారు. ఇది నేను ఈరోజు ఉంటాను, రేపు వేరే చోట ఉండాలి. సో ఎక్కువసేపు మీతో గడప నేను కోరుతున్నాను. హల్లెలూయా. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో ఉన్నా, ఈ పాదాల దగ్గర ఉన్నా, నాతో మాట్లాడు, మందరితో మాట్లాడు. మేలైన మాటలు, మృదువైన మాటలు, మధురమైన మాటలు, మాధుర్యమైన మాటలు, మనోహరమైన మాటలు. జీసస్, మందరితో మాట్లాడుచుండగా విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, కృప కలుగును గాక, నీ ఆత్మతో నింపబడుదుము గాక, ప్రతి బంధకం తెగిపోవును గాక, ప్రతి ముడి విడిపోవును గాక. జీసస్, ఐ యామ్ యువర్ సర్వెంట్. కొలత లేని ఆత్మ నా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ ప్రవాహంలో నడిపించండి. ప్రతి బిడ్డ తాకబడాలి. ఏ బిడ్డ విడిచిపెట్టబడకూడదు. యేసు నామములో ప్రతి బిడ్డ పరలోకము చేత తాకబడాలి. అలాగూ సహాయం చేయండి. ఒక నూతన కృప బిడ్డకు అనుగ్రహించండి. జీసస్, మీరు మాతో నడిపించండి. యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. నిన్నటి దినమందు మనం ధ్యానం చేస్తున్నాం కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వచనం మనం చదువుకున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఇది మనం నిన్నటి దినమందు చదువుకుంటూ వచ్చా. మొత్తం ముగించలేకపోయాను. నా జ్ఞాపకం ఉంది. 2 మనం ధ్యానం చేసినట్టు జ్ఞాపకం ఉంది. మొదటిది ఆపత్కాలం, రెండవది మొరపెట్టడం. కష్టాలు వస్తాయి, ప్రతి వారికి వస్తాయి, చిన్నపిల్లలు కూడా వస్తాయి. మేము అనుకుంటాం ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కొన్ని చెప్పుకునేవి, మరికొన్ని చెప్పుకోలేనివి. కానీ ఆపత్కాలంలో మనం ఏం చేయాలని ఇక్కడ ఉందంటే మొరపెట్టం. అది దేవుడు లేని వారు కృంగిపోతారు, కూలిపోతారు, నశించిపోతారు, కృషించిపోతారు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడు బిడ్డ? మొరపెడతాడు. నువ్వు మొరపెట్టు. నేనేమనుకోడు తెలుసా? ఎగిరెగిరి ప్రసంగం చేసిన వాడు పడిపోతే పడిపోవచ్చు, ఓడిపోతే ఫెయిల్ అయిపోవచ్చు. ప్రార్థించేవాడు మాత్రం ఫెయిల్ కాడా? చప్పట్లు కొట్టవచ్చు కదా. ప్రార్థన చేయటం నేర్చుకుంటే చాలా. ఏమండి, థియాలజీ పక్క పెట్టేయి, జ్ఞానం, బుద్ధి, తెలివి, టైటిల్స్ పక్క పెట్టేయి. ప్రార్థన చేయటం నేర్చుకుంటే పరలోకం తెరబడుతుంది. ఈ 2 జరుగుతుంది. ప్రార్థించేవాడన్నా పరలోకం పోతాడు, పరలోకం అన్నా వీని దగ్గరకు వచ్చేస్తుంది. నా మాట అర్థమవుతుంది? ప్రార్థిస్తే అలా జరగాలి. వేదన పడి, ఆతృత పడి, ప్రభువా కార్యం చేయి. భార్యాభర్తలు కొట్లాడుకున్నట. బ్రిటిష్, ఇంగ్లాండ్ దేశపు రాజు, రాణి. వాళ్ళు రాజైనా రాణైనా అప్పుడప్పుడు తేడాలు వస్తాయి, రావా? మనకి మాత్రమే కదా సార్. రాజు రాణి కూడా తేడాలు వస్తాయి. రాజుగారు ఏం చేశారంటే తన ప్యాలెస్లోకి పోయి, రాజభవనంలో పోయి తలుపేసుకున్నాడు, గడివేసుకున్నాడు. పాప రాణిగారు ఏం చేస్తుందా? బయట ఉండి తలుపు తట్టింది. లోపలి నుంచి శబ్దం వచ్చింది. ఎవరు తట్టేది? ఎవరు కావాలి మీకు? ఆమె చెప్పింది,
ఇంగ్లాండ్ దేశపు రాణిని చెప్తున్నాను, తలుపు తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను. రాజుగారు రాణిగారు ఏం చేస్తారని బతిలాడుకుంటారా? అమ్మ, బతిలాడతారా ఆజ్ఞాపిస్తారా? చెప్పండి బిడ్డ, చెప్పండి బిడ్డ, బతిలాడతారా ఆజ్ఞాపిస్తారా? నేను రాణి గారిని చెప్తున్నాను, తలుపు తెరవమని ఆజ్ఞాపిస్తున్నాను. ఏం తెరవలేదా? మళ్ళీ కొంచెంసేపు అయినాక మళ్ళీ చప్పుడు తలుపు కొట్టింది. ఎవరు మీరు? ఎవరు కావాలి? మళ్ళీ వచ్చింది బయట నుంచి శబ్దం. నేను రాణి గారిని ఆజ్ఞాపిస్తున్నాను, ఓపెన్ ద డోర్. మళ్ళీ తలుపు తెరవలేదు. మూడోసారి మళ్ళీ తలుపు తట్టింది. ఎవరు మీరు? ఎవరు కావాలి? ఎవరు కావాలి మీకు? అప్పుడు ఆమె ఏం చెప్పేసా, తన భర్త పేరు ఆల్బర్ట్, తన పేరు మర్చిపోయింది, తన పేరు ఉంది వేరే, తన భర్త పేరు ఆల్బర్ట్. ఆల్బర్ట్, ఆల్బర్ట్, దిస్ ఈజ్ యువర్ వైఫ్. నీ భార్యను మాట్లాడుతున్నా అని చెప్పింది. ఎప్పుడైతే భార్య అని చెప్పిందో ఏం చేసేది? వెంటనే తలుపు తెరబడింది. నా మాట అర్థమయ్యే వారికి అర్థమవును గాక. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, తలుపు తీరంటే తలుపు తెరబడదు. ప్రభువా, నేను నీ సేవకుడిని, నీ రక్తంతో కడగబడిన నీ కుమార్తెని, నీ కుమారుణ్ణి అనగానే ద డోర్స్ ఆఫ్ హెవెన్ షల్ బి ఓపెన్డ్. అమ్మ, మాట అర్థమవుతుంది? ప్రార్థించుదుము గాక. నాలాగా ప్రార్థన గురించి చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు, మీలాగా ప్రార్థన గురించి వినేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కానీ ప్రార్థన చేసేవారు మాత్రం, నా మాట అర్థమవుతుంది? సమస్య వచ్చిందా? కూర్చొని ప్రార్థన చేయి. లేవద్దా? కూర్చొని ప్రార్థన చేయి. 1 గంట ప్రార్థన చేయి, 2 గంటలు ప్రార్థన చేయి, 3 గంటలు ప్రార్థన చేయి. యాతన పడుతున్నావా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? కోపం వస్తుందా? విసిగిపోతుందా? ప్రార్థన చేయి. అన్న, నాకు ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? అన్నాకు సమస్య వచ్చింది. అన్న పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, అన్నాకు పిల్లలు లేరు. ఈ పిల్లలు ఉన్నాము ఏం చేస్తుంది తెలుసా? మాటికి చీటిపోటికి విసిగిస్తూ ఉంది, కోపగిస్తూ ఉంది, యాతన పెడుతుంది, మా హైదరాబాద్ భాషలో సతాయిస్తుంది. నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు, నీకు లేరుగా, నాకున్నారుగా. ఉన్నవాళ్ళు దేవాన్ని ఇచ్చిన కృపకై వందనాలని చెప్పాలి. నేనైతే ఏం చేసామని తెలుసా? చెల్లి, ఇదిగో ఈ కొడుకుని తీసుకో, నా కొడుకే నీ కొడుకు, నీ కొడుకే నా కొడుకు, నువ్వు నాన్న ఒకటే కదా, ఒకే రక్తం కదా, ఒకే బంధం కదా, అలా అనేవాడిని. అలా అనలేదు. సతాయిస్తుంది, పీడిస్తుంది, కోపగిస్తుంది. కోపం వచ్చింది. ఏం చేసిందా? షిలోహులో ఉన్న దేవుని మందిరానికి పోయి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకుంటుంది. అంటే కోపాన్ని ప్రార్థనగా మార్చుకుంది. చెవిగల వారు వెందురు గాక. అమ్మ, కోపం వస్తుందా మనకి? మీరంతా దేవతల్లో కనపడుతున్నారు, మీకేం కోపం రాదనమాట. కోపాన్ని మనం దేనిగా మార్చుకోవాలి? ప్రార్థనగా. అది ఆహాబు కోపం వచ్చి మంచం ఎక్కి పడుకుని మూతి ముడుచుకొని పడుకున్నాట. మూతి ముడుచుకునే వారి సంతతి ఆహాబు సంతతి, కోపాన్ని ప్రార్థనగా మార్చుకునే వారి సంతతి అన్న సంతతి. సపోర్ట్ కొడదామా? 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. 1 సమూయేలు 15వ అధ్యాయం. జీసస్ 10వ వచనం, 11వ వచనం, 10, 11. 1 సమూయేలు 15. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గనుక నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. నాకు ఇష్టమని మాట. అందుకు సమూయేలు, ఆ మాట మళ్ళీ చదువు బిడ్డ. ఏమిటంట? మళ్ళీ చెప్పండి బిడ్డ. చదువు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు అందుకు సమూయేలు చెప్పండి బిడ్డ. కోపావేశం అంటే ఏంటి తెలుసు బిడ్డ? కోపం పరాకాష్ఠకు చేరుకుంది. అవునా? తారాస్థాయి చేరుకుంది, శిఖరాగ్రం చేరుకుంది. కోపావేశుడు ఏం చేశాడు? ఏంది ప్రభువా, నువ్వే అభిషేకించావు, నువ్వే అభిషేకించాను, మరి నేను పశ్చాత్తాపడుతున్నా అంటావంటే ఏంటి? నువ్వేనా? కోపం వచ్చిందా? ప్రవక్త కోపం వచ్చిందా? రాలే? చెప్పండి నాన్న. భర్తల కోపం వస్తుందా? భార్యల కోపం వస్తుందా? పిల్లల కోపం వస్తుందా?
కోపం వస్తే అన్ని బయట విసిరేస్తారు. అవును కదా, తెలుసా? అబ్బో, పిల్లకాయలు కోపం వస్తే ఎంత వస్తుందో. వాళ్ళ కోపం వాళ్ళ విధానంలో వాళ్ళు ప్రదర్శిస్తారు. కోపం వచ్చి ఏం చేశాట, రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టాను. నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఆ కోపాన్ని ఆల్ నైట్ ప్రేయర్గా మార్చదు కాక, ఆల్ నైట్ ప్రేయర్గా. అంతేగాని నన్ను ఇట్లా అంటాడా, నేను తట్టా బుట్టా పెట్టేసి సర్దుకొని టాటా బాయ్ బాయ్. మా అమ్మ చెప్పింది, నీకు అక్కడ గాలి పడుకున్నా, నీళ్లు పడుకున్నా, వాతావరణం పడుకున్నా, ఇంకేది పడుకున్నా పెట్టే సర్దుకోయి, సర్దేసేయి, పెట్టే సర్దే ఇంటికి వచ్చాయి అని చెప్పేసి సర్దేసుకుంటా. అట్లా సర్దుకోలేదా? మరి ఏం చేస్తుంది? రాత్రంతా యెహోవాకు గట్టిగా. సమూయేలు తల్లి ఎవరు? అన్న ఏం చేసింది? ఏం ప్రార్థన చేసింది? నేను చెప్పింది చెప్పు బిడ్డ. కోపాన్ని ప్రార్థనగా మార్చుకుంది. అది చెప్పాలి. అన్న ప్రార్థన చేస్తుంది, మీకు తెలుసు కదా. కోపాన్ని ఈయన ఎవరి కుమారుడు? ఎవరి రక్తం పడింది? ఎవరి DNA పడింది? మనం అలాగ మార్చుకుందాము గాక. సమస్యలను యేసునామములో ప్రార్థించి సాక్ష్యాలుగా మార్చుకుందాము గాక. సమస్యలు సాక్ష్యాలగును గాక. సమస్యలు చెప్పండి బిడ్డ. సాక్ష్యాలగును గాక. సమస్యలు సాక్ష్యాలగును గాక. సమస్యలు సాక్ష్యాల. ప్రార్థన చేయి. చదువు రాకున్నా పర్లేదా? దేవుని దగ్గర మొరపెడితే చాలు, కన్నీరు కాస్తే చాలు. పక్కలతో చెప్పొద్దు. దేవునితో ఎక్కువ మాట్లాడేవాడు మనుషులతో తక్కువ మాట. మనమంతా ఒకటే. స్టార్ట్ చేయటమే మనకు తెలుసు, కానీ దాన్ని ముగించడం రాదు. మనుషులతో మాట్లాడటం ఎదుటివాడు పండుకున్నాడా, పడిపోయాడా, నిద్రపోతున్నాడా, తూలిపోతున్నాడా, నాకెందుకు? నాకు ఒకటే వచ్చింది చేతిలో మైక్, అంతే. నో 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 నో. ప్రార్థించువాడిగా ఉందును గాక, ప్రవచించువాడిగా ఉందును గాక, ప్రకటించువాడిగా ఉందును గాక, ఆరాధించువాడిగా ఉండును గాక, స్తుతించువాడిగా ఉందును గాక, పరలోకంతో కనెక్ట్ అయ్యేవాడిగా ఉందును గాక. జీసస్ ఇస్ మై కనెక్షన్, జీసస్ ఇస్ మై కరెక్షన్. నాకు కనెక్ట్ అయ్యేది యేసు ప్రభుతో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, శోధన కాలం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తే అది నేను చేసే పని. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. దేవుడు ఏం చేస్తాడు? ఇంత సూటిగా, ఇంత స్పష్టంగా, ఇంత సరళంగా దేవుడు చెప్తున్నాడు, నిన్ను విడిపిస్తాను. నిన్న మనుషుడు చెప్తాడు కానీ చెయ్యడు. మనుషుడు ఏదేదో చూపెడతాడు కానీ అదంతా కాదు. పగలే చుక్కలు చూపెడతాడు, అది కాదు. మనుషుడు మాట ఇస్తాడు కానీ నెరవేర్చలేకపోతాడు. మనుషులు నెరవేర్చలేడు, కానీ దేవుడు నరుడు కాడు అని చెప్పి నేను విడిపిస్తాను. దేవుడు విడిపించలేనిది ఏమైనా ఉందా? దయ్యాల నుంచి విడిపిస్తాడు, రోగాల నుంచి విడిపిస్తాడు, డేంజర్స్ అంటే అపాయాల నుంచి విడిపిస్తాడు, ప్రమాదాల నుంచి విడిపిస్తాడు, మరణము నుంచి విడిపిస్తాడు, భయము నుండి విడిపిస్తాడు. కొంతమందికి భయం ఎక్కువ సార్. స్తోత్రం 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 అయిపోతా స్తోత్రం. కొంతమందికి వృద్ధాప్యం అంటే భయం, అందుకే పెయింటింగ్ వేస్తాను. మీకు తెలుసా? ఒక పాస్టర్ ఐ డై ఫర్ క్రైస్ట్ అంటున్నాడు. నాకు అర్థం కాల. ఐ డై ఫర్ క్రైస్ట్ అంటే క్రీస్తు కొరకు బతకమని బైబిల్ చెబుతుంటే ఇదేంటి ఐ డై ఫర్ క్రైస్ట్ అంటే చాలాసేపు అప్పుడు నాకు ఇట్లా అంటున్నాడు, ఐ డై ఫర్ క్రైస్ట్. కొంతమందికి వార్ధక్యం అంటే ఇష్టం, ఎప్పుడు నూతన యవనస్తులాగా ఉండాలని ఆశ. దేవుల్లో ఎట్టున్నా పర్లేదు, దేవుల్లో ఎదుగుతం లేదు, దేవుల్లో అలాగే ఉన్నాం. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఇలాగే ఉన్నా. ఏమండి, అంగట్లో అంది ఉన్నాయట అల్లుడు గారి నోట్లో. మీకే బాగా తెలిసినట్టుంది. అమ్మ, అల్లుడి నోట్లో ఏముంది? ఈ ఆత్మ జీవితం పట్టింపులు అలాగే ఉంది. నేను ఒకరింటికి వెళ్ళి తలుపు పెట్టాను. ఆ యవనస్తుడున్నాడు, ఇలాగున్నాడు. వచ్చేసి అంకుల్ అని గట్టిగా ఎక్కేసి నా మెడ పట్టేసుకున్నాడు. నాకు అర్థమైంది తేడా వచ్చిందని. నాకు ఉక్కిరిబిక్కిరి అవుతుంది, ఊపిరి సలపట్లేదు. ఈ లోపల వాళ్ళ అమ్మ అరే గాడిద పాస్టర్ గారు దిగరా అంటుంది. వాళ్ళ అమ్మకి గాడిదలాగన్నా బరువులు నగ్గుతున్న పొద్దులాగా కనిపిస్తున్నాడు. మొత్తానికి వాళ్ళ అమ్మ నేను కలిపి వాడిని విడిపించాం. తర్వాత వాళ్ళ అమ్మ చెప్పింది తెలుసా? పాస్టర్ గారండి, దీనికి వయసు వచ్చింది కానీ బుద్ధిమాంద్యం ఉంది. నా మాట అర్థం. ఏం ఎదగలేదు, బుద్ధి ఎదగలేదు. మనసు ఆత్మ జీవితంలో అలాగే ఉన్నాం. 10 సంవత్సరాల కింద ఎలాగ ఉన్నామో అలాగే ఉన్నాం. 20 సంవత్సరాల కింద ఎలాగున్నామో అలాగే ఉన్నాం. నా ఎదుగు లేదు, నా బతుకు లేదు. అమ్మ, నా మాట అర్థమవుతుంది.
ఎందుకు? ప్రార్థన లేదు, మొరపెట్టడం లేదు. నేను మొరపెట్టడం చేతనైతే పట్టు ఒక పట్టు మేమంటాం. పట్టు పట్టరాదు, పట్టు పడితే విడవరాదా? పట్టు పట్టరాదు, పట్టు పడితే పట్టిన పట్టు ఉడుం పట్టు. మీకు తెలుసు ఇప్పుడు ఏం పట్టాడు? మిగతా వాటన్నింటిలో ఉడుం పట్టు పడతాం. ఏంటి తెలుసా అండి? ఇగో నాకు చీర కొంటావా లేదా? డబ్బులు లేవమ్మా, తప్పకుండా కొంటాను. ఇగో అందరు పక్కన చూసామా, అందరు అక్కడ పడతాం పట్టు. ఏం పట్టు? దేనికో పడతాం. ఉడు పట్టు. దానికి అది పట్టాల్సింది. దేవుని దగ్గర వెళ్ళి అడుగు, అడగాల్సిన వాడిని అడుగు, అడగాల్సిన రీతిగా అడుగు, అడగాల్సిన వాడిని. అన్న మాట అర్థమవుతుంది? దేవుని దగ్గర కూర్చో. నాతో ఒక బిడ్డ మాట్లాడుతూ, అయ్యా విజయవాడ వచ్చాం 20 సంవత్సరాల కిందట, ఏమీ లేదయ్యా, ఖాళీ చేత్తో వచ్చామయ్యా. ఈరోజు 2-3 హోటల్స్ నిర్వహిస్తున్నామయ్యా. ఇదంతా కేవలం ఇంట్లో నేను ప్రార్థన చేస్తా. నా భర్త బయటికి పోతాడు, నా భర్త పని చేస్తాడు, ఇంట్లో ఉండి నేను నిద్రపోతా, ప్రార్థన చేస్తా. నా మాట అమ్మ నీకు తెలుసా, బయటికి పోయిన వాళ్ళు జీతం వేస్తారు. వాళ్ళు టీచర్ అయినా, వాళ్ళు లెక్చరర్ అయినా, వాళ్ళు ఏదైనా జీతం ఇస్తారు. పాపం ఇంట్లో పనిచేసే వాళ్ళ జీతం లేదు తెలుసా? ఇంకా 24 hours పని చేయాలి. 24 hours పని చేయాలి. అవునా కదా? స్త్రీలకు బాగా తెలుసు. హలో చెప్పండి ఒకసారి. శ్రీరామ స్త్రీలు ఎంత బాగా చెప్తున్నారు. హల్లెలూయా. దీన్ని విడిపిస్తాను. బైబిల్లో చాలా మంది దేవుడు విడిపించాడు. కొన్ని మాటలు త్వరగా చూస్తాను. 1 Chronicles దినవృత్తాంతాలు, 1 దినవృత్తాంతాలు chapter 4 verse 10. మనకు తెలుసు యబ్బేజు గురించి మనం ఇలాగూ చదివే, మనకు తెలిసిన మాటే. 1 దినవృత్తాంతములు. యబ్బేజు మొరబెట్టి విశాలపరిచి తోడుగా ఉంచి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి ఏంటి యబ్బేజు గురించి ఒక్క సెంటెన్స్ రాయబడి ఉంది. వేదనతో పుట్టాడు, తల్లికి వేదన కలిగించాడు, కానీ అతడు ప్రార్థన చేశాడు. ఇదిగో దేవుని మొరబెట్టి నిత్యముగా ఆస్వాదించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు, కీడు రాకుండా తప్పించు. అతడు ప్రార్థించాడు. బైబిల్ చెప్తుంది దేవుడు అతని ప్రార్థన ఆలకించాడా. యబ్బేజు పేరు మీద ఒక పట్టణం ఏముంది అమ్మ? నేనేమంటున్నాడు, బిగినింగ్ వాజ్ వెరీ బ్రేక్ డౌన్, వెరీ ట్రబుల్సమ్. తల్లికి వేదన కలిగించాడు, ప్రారంభం వేదన ఉంది. అతడు ప్రార్థించాడు, అతడు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడు, కీడు తప్పించండి అయ్యా, నీ చెయ్యి నా మీద ఉంచండి అయ్యా, నా యొక్క సరిహద్దును విశాలపరచండి అయ్యా. దేవుడు అతని మన విని అతన్ని హెచ్చించాడు, సహోదరులందరికంటే ఘనంగా చేశాడా. ప్రార్థించేవాడిని దేవుడు ఘనంగా ఉంచుతాడా, ఎత్తైన అనుభవంలో ఉంచుతాడా. తండ్రి అయిన యాకోబు అనుభవంలో ఉంచాడు. ప్రార్థన. బైబిల్లో ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నున్నాయో. మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు విడిపించే దేవుడు, భయములో నుండి విడిపించే దేవుడు. యోబు గ్రంథంలో ఆ మాట కనబడతా ఉంది. ఏ మాట అంటే 5 బాధలు వచ్చినా 6 బాధలు వచ్చినా దేవుడు నిన్ను విడిపిస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం, 19వ వచనం అనుకుంటా, 5వ అధ్యాయం. ఇగో దేవుడు 6 బాధల్లో నుండి ఆయనను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కడును రాకుండా కాపాడే దేవుడు. బాధలు వచ్చినా దేవుడిని కాపాడుతాడు. అమ్మ నేనేం చెప్తున్నాను, నా దేవుడు విడిపించే దేవుడా. ఆయన చెయ్యలేదంటూ ఏది లేదు, ఆయనకి అసాధ్యమైందంటూ ఏది లేదు. కానీ నా పక్షంగా నేనేం చేయాలి? ఇది నా కర్మ, నా సంగతి ఇంతే, నాకు ఇలాగే రాసిపెట్టుంది, నా నుదుట ఇలాగే రాసిపెట్టుంది, నా కర్మ ఇదే అని నువ్వు దానిని అంగీకరించకూడదు. ఫైట్ ఇట్, రెసిస్ట్ ఇట్, రెబ్యూక్ ఇట్. ఏమండి జ్వరం వస్తుందా మీకు అందరికీ? జ్వరం వస్తుందా? నాకు కూడా జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ అంటే లక్షణాలు వస్తాయి. కొన్ని ఒళ్ళు అంత నొప్పిగా ఉంటుంది, దగ్గుగా ఉంటుంది, కొంచెం తిక్కగా ఉంటుంది, అంతే కదమ్మా. కొంచెం తెలిసిపోద్ది అంతే తేడాగా ఉందని. అప్పుడు ఏం చేస్తుంది సార్, వచ్చేవా రా, తలుపు బార్లాగా తెరవను, దగ్గు వచ్చావా రా, నువ్వు నేను కలిసి మంచం మీద పడుకుందాం, వచ్చాయి దుప్పటి కప్పుకుందాం, సేవలేదు ఏం లేదో పండుకుందాం. పాస్టర్ గారు వచ్చి అమ్మా ఏముంది,
పాస్టర్ గారండి నా సంగతి ఏమి చెప్పాలండి, ఒకటే కారటం, నాగార్జున సాగర్ డామ్ లాగానే వస్తుందండి, దానికి ఆలకట్ట మాత్రమే లేకపోతే. పాస్టర్ గారండి నా ముఖం చూస్తే మీకు అర్థం, నేను అట్లా చేయను. ఏం చేస్తాను తెలుసా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీకు ఎవరు రమ్మన్నారు, నేను దేవుని సేవకుడిని తెలియదా, దేవుని ఆత్మతో నింపబడిన వాడిని తెలియదా, నా దేవుడు నివసించే ఆలయంగా నేను నీకు తెలియదు. అసలు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, దాన్ని పీక పట్టుకుని పాటి, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను ఎవరినో తెలుసా. I do two things. I rebuke it, దాన్ని గద్దిస్తాను. I resist it, దాన్ని ఎదిరిస్తాను. నువ్వు రావటానికి వీల్లేదు. గీత గీస్తున్నా, ఖబర్దార్ గీత దాటి రాకూడదు సోమా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, మంచం మీద ఉంటా నాకు ఇష్టం లేదా, మంచం మీద పండుకోవటం నాకు ఇష్టం లేదు, లేచి ప్రార్థన చేయటం ఇష్టం, ఆరాధన చేయటం ఇష్టం, పాటలు పాడటం ఇష్టం, నాట్యం చేయటం ఇష్టం, స్తుతించడం ఇష్టం, సాక్ష్యం చెప్పడం ఇష్టం, పరిచర్య చేయటం ఇష్టం. నా కన్నులు యేసయ్యను చూచును గాక, నా చెవులు ఆయన స్వరం, నా నోరు చూచింది పలుకును గాక, విన్నది చెప్పును గాక, నా చేతులు యేసయ్య పని చేయును గాక, మహిమ సువార్తను మట్టి నోరు ప్రకటించును. సీరియస్ చూస్తున్నాను, ప్రకటించును గాక, నా పాదాలు యేసయ్య సేవ. గట్టి చెప్పండి బిడ్డ. దేవుని సేవ చేస్తే వారి పాదాలు సియోను పర్వతం మీద ఎంతో, అందరూ ముఖాలు చూస్తారు, పాదాలు ఎవరైనా సుందరం చూస్తారా అండి. నేనేం చేస్తున్నాను, దాన్ని ఒప్పుకోను. దే బ్యూక్ ఇట్, గద్దించో, పోయలుపా. కొంతమంది పో అనసారు, రా వచ్చేసావరా, మన ఇద్దరం లీవ్ తీసుకున్నాం, వచ్చాయి. అయ్యగారు అడిగితే బాగలేదు కదండి, నేను రావాలని అనుకున్నాను, వద్దాం అనుకున్నాను, ఈ లోపల వచ్చేసానండి, నేను రాలేకపోయానండి. విడిపించే దేవుడు భయము నుండి విడిపిస్తాడా. భయం ఏమైపోద్దో, నాకు పెళ్ళి అవుద్దో కాదో, పిల్లలు పడతారో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఇల్లు కట్టుకుంటానో లేదో, అసలు తింటానో లేదో, చిన్నది అరుగుద్దో లేదో, ఈ బతుకంతా భయంతోనే అయిపోయింది. బతుకంతా ఏమైపోద్దో, ఏమవుద్ది సార్ ఏమనుకుంటా, అయితే ఆడపిల్ల లేకుండా మగపిల్లడు ఇంకేమవుద్ది, పుడితే ఆడపిల్ల పుట్టుద్ది, లేకపోతే మగపిల్లడు, ఇంకా భయం ఎందుకో, భయమే చిన్నప్పటి నుంచి భయమే, చీకటి అంటే భయమే. నీకు ఒకటి చెప్పనా, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట నా దేవుడు ఉన్నాడా. నా గుండెంతా నేను ధైర్యంతో విశ్వాసంతో నింపేసుకున్నాను. నన్ను నడిపించే దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కీడొస్తే తప్పిస్తాడా, నా సరిహద్దును విశాలపరుస్తాడా, ఆయన చెయ్యి నా మీద ఉంచుతాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. భయం నుండి తప్పించే దేవుడు, బాధల నుండి తప్పించే దేవుడు. 6 బాధలు వచ్చినా 7 బాధలు వచ్చినా నా దేవుడు నన్ను ఏమండి, కోడి పెట్ట ఉంది, ఆ పెట్టకు 12 మంది పిల్లలు, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. చిన్న పిల్లడు వచ్చి ఆ చిన్న కోడి పిల్లని పట్టుకుందామని పోయాడనుకో, తల్లి చూసి కావాలా తీసుకో ఒకటి, నాకు 12 ఉన్నారు కదా అంటదా. ఏం చేస్తుంది, విశ్వరూపం చూపెట్టిందంటే పిల్లోడు పరుగో. నాకు ఒక విషయం అర్థమైంది, కోడి పెట్టకు తెలుసు తన బిడ్డని ఎలా కాపాడుకోవాలో, పక్కవానికి తెలుసు తన ప్రాపర్టీ ఎలా కాపాడుకోవాలో, యేసయ్యకి తెలుసు రక్తం ఇచ్చిన తన బిడ్డని ఎలా కాపాడుకోవాలా. గట్టిగా చెప్పగడదామా. అమ్మ నేనేమంటున్నాను, మన దేవుడు విడిపిస్తాడు, భయం నుండి విడిపిస్తాడు, బాధల నుండి విడిపిస్తాడు, మరణము నుండి విడిపిస్తాడా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ చాప్టర్ 2 14-15 వచనాలు. మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత, ఏం భయం అండి చెప్పండి బిడ్డ, ఏం భయం, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని అది విడిపించుటకును. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు వచ్చాడు తెలుసా, మరణ బలము గలవాడు, అది అపవాదికి ఇవ్వబడిన పేరు. మరణ బలము గలవాడు అనగా అపవాదిని నశింపజేయటానికి వచ్చాడు. లిసన్ బిడ్డ, నా పాట చెప్పండి. అపవాది యొక్క మరొక పేరేంటి, మరణ బలము గలవాడు అపవాది మరొక పేరేంటి, మరణ బలము గలవాడు. ఎవరు, అపవాది మరొక పేరేంటి,
మరణ బలము గల వానిని నశింప చేయటానికి. అంతేకాదు, జీవితం అంతయు మరణ భయము చేత దాస్యమునికి లోబడిన వారిని విడిపించటానికి యేసయ్య ఎందుకు వచ్చాడు? వాడిని నశింప చేయటానికి వచ్చాడు. మరణము చేత ఎవరు భయము చేత బంధించబడ్డారో వాళ్ళని విడిపించటానికి వచ్చారు. ఇంకా మరణం అంటే భయము, భయము, గట్టిగా భయము, భయము. ఏమైపోద్దాం. నేను బైబిల్ గాల్లో ఉన్నప్పుడు ఒక విషయం నా ఎదుగు తీసుకురాబడింది. సార్, ఒక అతను ఉన్నాడు సార్, ఇప్పుడు దాకా అతను ట్రైన్ అంటే ఎక్కలేదు సార్. అతను ఉండేది గుంటూరు దగ్గర ఊరు. హైదరాబాద్కి బైబిల్ ట్రైనింగ్ వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఆ పిల్లోని పిలిపించాను. నానా, ఎందుకు నువ్వు ట్రైన్ ఎక్కట్లేదు? గుంటూరు నుంచి రావచ్చు కదా, హైదరాబాద్కు రెడీగా ఉన్నాయి కదా. ఆయన ఏమన్నా తెలుసా? సార్ ఇంత పెద్ద విశాలమైన రోడ్డు మీద ఆ బస్సులు, లారీలు, ట్రాక్టర్లు పోతుంటేనే యాక్సిడెంట్ అవుతున్నాయి సార్. 2 కొయ్యల మీద, 2 ఇనుప ముక్కల మీద ఈ ట్రైన్ పోతే నేను నమ్మను సార్. అది ఎప్పటికన్నా డేంజర్ సార్. ఇంత మట్టుకు ఎక్కలేదట. ఏం భయం ఉంది అతనికి? ట్రైన్ భయం. కొంతమందికి ప్లేన్ అంటే భయం. నాకు సహోదరి తెలుసు, ఆమెకి ఎంత భయం అంటే అమెరికాలో ఉద్యోగం వచ్చింది, MBA చదివింది, పోలేదు భయం. లిఫ్ట్ ఎక్కితే భయం, కళ్ళు మూసుకుంటే భయం. మరణ భయం గలవానిని అనగా అపవాదిని నశింపు చేయటానికి వచ్చాడు. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి వచ్చాడు. యేసయ్య నమ్ముకున్నావా? యేసయ్యతో మాటలతో విశ్వాసంతో గుండె నిండా నింపుకున్నావా? ఇంక నీ భయం లేదు. మరణం అంటే భయం లేదా? ఎందుకంటే నేను మరణాన్ని గెలిచి లేచిన యేసయ్య సేవ చేస్తున్నాను. ఆయన దాసుడిగా ఉన్నాను, ఆయన బిడ్డగా ఉన్నాను, ఆయన నమ్ముకునేవాడిగా ఉన్నాను. మనందరికి వాక్యాలు తెలుసు. రాజు అయిన నెబుకద్నెజరు బంగారు ప్రతిమ జయించాడు. అంతేకాదు, ఆజ్ఞయించాడు. సకల వాయిద్య ధ్వనులు వినబడుతున్నప్పుడు అందరూ కూడా వచ్చి ఆ ప్రతిమ ఎదుట ఏం చేయాలి? సాష్టాంగ పడాలి, నమస్కారం చేయాలి. రాజుకు వర్తమానం వచ్చింది. ఏం తెలుసా? నీ దేశంలో అందరూ చేస్తున్నారు కానీ 3 మాత్రం చేయట్లేదు. రాజు కోపం వచ్చింది. ఆ 3 తీసుకురమ్మని తీసుకొచ్చేసాడు. అప్పుడు అంటున్నారు, ఇదేంటి, నేను మీ గురించి వింటున్నాను, ఇది నిజమేనా? ఆ మాట చదువుకుందామా? దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మాటలు కనపడతాయి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాటలు కనపడుతున్నాయి. 14వ వచనం, నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మేషకు, అబేద్నెగో అను వారలారా, పూజించట్లేదని, నమస్కరించటం లేదని నాకు వినపడింది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవి, పెద్ద వీణను, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినడలా సరే, మీరు నమస్కరింపనిడలా తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? 16వ వచనం, షడ్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి. ఏం చెప్పారండి? నెబుకద్నెజరు, ఒక్క నిమిషం బిడ్డ, రాజుగారిని పేరు పెట్టి ఎవరిని పిలుస్తారండి? మన దేశంలో మనుషులను కూడా ఎవరిని పేరు పెట్టి పిలవరు. అమ్మాయిని, అమ్మా మీ ఆయన పేరు ఏంటంటే, నాకు తెలియదండి, నేను చెప్పనంటది. భర్త పేరు కూడా నోరుతో చెప్పేవారు. పక్కన అడుగు, నేను మాత్రం చెప్పనంటారు. మరి భయమో, సిగ్గో, గౌరవం దేవుడికి తెలుసు. ఇగో వీళ్ళు అంటున్నారు, రాజైన ఏంటి నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న చింత. ఒక్క నిమిషం, 2 పార్టీలు కనపడుతున్నాయి. రాజుగారు అండ్ పార్టీ, ఇటు 3 ప్లస్ పార్టీ. వీళ్ళు అంటున్నారు, చింత మాకు లేదు. ఈ పార్టీకి లేదంటే ఇప్పుడు చింత ఎవరికి ఉందన్నమాట. నా మాట అర్థమవుతుంది, చెవిగలవారు విందురుగాక. చింత మాకు లేదు. తర్వాత చెప్తాను, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు సమర్థుడు. తర్వాత ఉంది, ఒకవేళ రక్షింపకపోయినా మేము మాత్రం మొక్క తెలుసుకో, మా దేవుడు సమర్థుడు. రాజుగారి కోపం వచ్చింది. ఈగో వాజ్ ఇన్ఫ్లేటెడ్. వెంటనే అగ్నిగుండాన్ని 7 చేయమని చెప్పాడు.
కోపం వస్తే తిక్క పనులు చేస్తాం తెలుసా. నేనే రాజునైతే కోపడదు, కూలుగా సొల్యూషన్ చూసుకోవాలి. అగ్నిగుండాన్ని చల్ల చేయమని చెప్పాను, ఎందుకంటే దాంట్లో పడితే ఖాళీ 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 చచ్చిపోతే బాగుంటుంది. అట్లా కాదు, ఒక్కసారి వేడి చేస్తే ఏమైపోద్దా? భస్మం అయిపోదు. వాళ్ళకి వేదన ఉండదు కదా, టార్బెంటింగ్ ఉండదు కదా. కోపం వచ్చింది వెంటనే ఆజ్ఞాపించే దాంట్లో పడేయమని చెప్పి ఆ పడేసిన వాళ్ళు వేడికి చచ్చిపోయారు. కానీ కొడు తెలుసా, వీళ్ళు లోపలికి వేస్తే వీళ్ళు పోకముందే దేవుడు అగ్నిగుండంలో ఉన్నారేమో, వాళ్ళని పడేస్తే అమాంతం యేసు ప్రభు 4వ వ్యక్తిగా ఉండి వాళ్ళని పట్టుకొని నిలబెట్టేశాడా. నేనేమంటున్నాను, దేవుడు నీవు శ్రమలోకి పోకముందే అక్కడ రెడీగా ఉంటాడు నీకు సహాయం చేయటానికే, నిన్ను పట్టుకుంటానికే. అమ్మ నా మాట అర్థమవుతుంది బిడ్డ, నాతో దేవుడు ఉంటాడా, నన్ను నడిపిస్తాడా, నాకంటే ముందుగా వెళ్తాడా, నన్ను ఆదుకుంటాడా. బైబిల్ చెబుతా ఉంది, వెన్ యు పాస్ త్రూ ద ట్రిబులేషన్స్, శ్రమల గుండాన్ని వెళుతున్నప్పుడు మహిమ స్వరూపి అయిన దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. ఏం ఆత్మ నీ మీద ఉంటుంది? కొంతమంది మీద నిద్రపోయే ఆత్మ ఉంటుంది, ఉండును గాక. కొనికెడి ఆత్మ ఉండును గాక. ఆవలించేడి ఆత్మ ఉండును గాక. కానీ బైబిల్ చెబుతా ఉంది, పేతురు పత్రికల మాట ఉంది. పేతురు పత్రిక చాప్టర్ 4 పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి బిడ్డ. మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఉన్నంతగా సంతోషించుడి. తర్వాత క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల ఏ ఆత్మ అండి? మళ్ళీ చెప్పండి, ఏ ఆత్మ అండి? ద స్పిరిట్ ఆఫ్ గ్లోరీ విల్ రెస్ట్ అపాన్ యూ. మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు. ఏ ఆత్మ నిలుచుంటుంది? మహిమ స్వరూపి అయిన ఆత్మ. నువ్వు ఒంటరిగా కాదు, దేవుడు నీతోనే వస్తాడా, నీకంటే ముందుగానే ఉంటాడా, నిన్ను పట్టుకుంటానికి, నిన్ను ఎత్తిపట్టడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను బలపరచటానికి, నిన్ను ఉత్తేజపరచటానికి, నిన్ను ధైర్యపరచటానికి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదా? నిన్ను విడువడో, నిన్ను ఎడబాయడో, నీకు తోడుగా ఉంటాడో. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. అక్కడ మాట కట 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. గ్రీకులో ఏముంటుందట ఆ మాటకి తెలుసా? నిన్ను ఎన్నడూ విడువను అన్న మాట నెవర్ 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 5 సార్లు గ్రీకులో ఉందట. అంటే నిన్ను ఎన్నడూ విడువను 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 విడువను. అసలు అంటే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. 5 సార్లు. బుద్ధిహీనుడునై తెలివి లేని వాడినై నేను దేవుడిని విడిచిపెడతానేమో కానీ నా దేవుడు నన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. కొంతమంది దేవునికి పాట పాడతారు, ప్రభువా నాతో రా, ప్రభువా నన్ను విడిచిపెట్టొద్దు, ప్రభువా నాతో రా, ప్రభువా. దేవుడు నన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు బైబిల్లో ఉందా? విడిచిపెట్టడు. నెవర్ 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 5 సార్లు గ్రీకులో ఉంది. అంటే దేవుడు విడువడు. నేను దేవుడిని పట్టుకుంటే నేను దేవుడిని విడిచిపెడతా, కానీ నా దేవుడు నన్ను పట్టుకుంటే నన్ను విడిచిపెట్టే దేవుడు కాదా. నేనేం చెప్తున్నాను, నువ్వు ప్రార్థిస్తుంటే, నీ ప్రార్థన పరలోకం పోతుంటే, నీ స్తుతి పరలోకం పోతుంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, విడిపించే దేవుడా. విడిచిపెట్టే దేవుడు కాదు. చెప్పండి బిడ్డ, ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు చెప్తాను. ఇదిగో మొత్తానికి పాపికి రక్షణ కలుగుతుంది. పాపికి మళ్ళీ చెప్పాలి, పాపికి రోగికి స్వస్థత కలుగు చేస్తాడు. రోగికి ఏం కలుగు చేస్తాడు? ఇవాళ కాదులే, రేపురా, నీ రోగం ముదిరిపోయింది, అడ్వాన్స్ స్టేజీ, క్యాన్సరు, నా వల్ల కాదు, ఆడు చూపించుకో అని చెప్పి అనడు. పాపికి రక్షణ, రోగికి స్వస్థత.
ఖైదీకి విడుదల. ఖైదీకి 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 కొంతమంది నోరు బంధించబడింది, ఖైదీలు అయిపోయారు, అసలు తెరవరు. ఖైదీకి విడుదల. నా నోరు స్తుతించే నోరుగా ఉండును గాక, పాడే నోరుగా ఉండును గాక, ఆరాధించే నోరుగా ఉండును గాక, మహిమపరిచే నోరుగా ఉండును గాక, ప్రకటించే నోరుగా ఉండును గాక. ఖైదీకి ఖైదీకి బందీగా ఉన్న వారికి విముక్తి. బందీలు అంటే బంధించబడ్డారు వాళ్ళు. బంధించబడిన వారికి దేవుడు ఏం చేస్తాడు? విముక్తి. ఏమంటే పౌలు శీలని బాగా కొట్టారు, కొట్టేసి కాళ్ళకు చేతులకు సంకెళ్ళేశారు. అంతేకాదు చెరసాల లోపటిలో పడేశారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారా? మురుగుతూ ఉన్నారా? నెత్తి బాదుకుంటున్నారా? నా కర్మ అనుకుంటూ ఉన్నారా? నో 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 నో. మధ్యరాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ప్రార్థనలు పైకి పోయినా, కీర్తనలు పైకి పోయినా దేవుడే దిగొచ్చాడు. నీకెలా తెలుసు దేవుడు దిగొచ్చాడు? దేవుడు దిగొచ్చాడు కాబట్టి భూకంపం కలిగింది. దేవుడు దిగొచ్చాడు కాబట్టి వారందరి సంఖ్యలు దేవుడు వస్తే విడిపోతాయి. దేవుడు వస్తే విడిపోతాయి. దేవుడు వస్తే విడిపోతాయి. దేవుడు ఎలా విడిపిస్తాడో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎన్ని రీతిగా విడిపిస్తాడు? అమ్మ నా వైపు చూడాలి ప్లీజ్. ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. ముందేమో సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది. ముందు నుయ్యి వెనక గోయే సిచ్యువేషన్ లాగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మోషే ఏం చేసాడు తెలుసా? వాళ్ళతో చెప్తున్నాడు, ఇదిగో ఓసారి మీరు వెనక్కి చూడండి. వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూశారు. రథాలు కనబడుతున్నాయి, రౌతులు కనబడుతున్నాయి, రౌతుల చేతులు ఈటలు కనబడుతున్నాయి. ఈటలకు కొన ఏంటి మన ఉంటాయి కదండి, అది తెల్లగా ఉంటుందేమో. ఇట్లా పైకి కిందికి అంటుంటే ప్రాణం పైకి కిందికి అయిపోతా ఉంది. ఇవన్నీ కనబడుతున్నాయి. మోషే చెప్పాడు, మీరు చూడండి. చూసాం. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక ముందు మీరు చూస్తున్న వారిని చూడరు. ఇప్పుడు చూస్తున్నారు, ఇక ముందు మీరు గట్టి చెప్పండి బిడ్డ, చూడరు. వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మోషే యు ఆర్ రైట్. ఎందుకు తెలుసా? వాళ్ళు రాక మానరు, మా పీక కొయ్యక మానరు. మేము చచ్చిపోతాం, చచ్చిపోతే ఇంకేం చూస్తాం, మా వల్ల కాదు. వీళ్ళు మేము చచ్చిపోతాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యకరంగా ఎర్ర సముద్రం 2 పాయలు చేసి, రాజమార్గం ఏర్పాటు చేసి, ఆరిన నేలను దేవుడు నడిపించాడా. ఆచి వరకు పోయి వెనక్కి చూశారు. రథాలేవి, రౌతులేవి, సైనికులేరి, అధిపతులేరి, ఇంకెక్కడున్నారు? ఈ సముద్రంలో కొట్టుకొని పోయారు. నా మాట నీకు అర్థమైంది? కొన్నిసార్లు దేవుడు విడుదల ముందే ఇస్తాడా? విడుదల ఏం చేస్తా? ఎప్పుడు ఇస్తాడు? నువ్వు సమస్యలోకి పోక ముందే దేవుడు ఇస్తాడా? అమ్మ నా మాట. ఎర్ర సముద్రం ధ్యానం చేసినప్పుడు నాకు ఎంత సంతోషంగా తెలుసా? ఎన్ని అద్భుతాలు చేస్తాడో చెప్తాను. బలమైన గాలి వచ్చింది, ఎర్ర సముద్రం 2గా పాయలైపోయింది. ఒక అద్భుతం. ఎర్ర సముద్రం 2గా పాయలై చీలిపోయింది. ఒక అద్భుతం. లెక్క పెట్టుకో ఎంత అయింది? 1. ఆ తర్వాత ఈ పాయలైపోయిన ఎర్ర సముద్రం గోడల్లాగా ఇటు గోడగా ఏర్పడ్డాయి. ఇది నాగార్జున సిమెంట్ కాదు, మనగాడు సిమెంట్ కాదు, నీళ్లతో దేవుడు ఆ యొక్క గోడ కట్టాడు. గోడలాగా ఏర్పడింది. అద్భుతం నెంబర్ 2. అంతేకాదు ఏమండి, వాగులో పోతే బురదగా ఉంటుందా నీళ్ళల్లో? కాలువల్లో పోతే బురదగా ఉంటుందా లేదా? ఇంకా ఎర్ర సముద్రంలో బురద ఉంటుందా లేదా? బురదను ఆరి చేసేసాడు, రాజమార్గం ఏర్పాటు చేశాడు. ఎన్ని అద్భుతం! 3. 4వది ఏం చెప్తాను? ఆ రాజమార్గములో బిడ్డలను నడిపింపచేశాడా. 4వది. 5వది మళ్ళీ నీళ్ళు వచ్చేసినాయి. ఆ నీళ్ళలో సైనికులందరినీ ముంచేసాడా. అద్భుతమైన దేవుడు గనక కలుగు చేసుకుంటే నీ జీవితంలో 1 కాదు, అద్భుతాల పరంపర జరుగుతుంది. వన్ మిరకల్ ఆఫ్టర్ అనదర్ మిరకల్. లోకంలో అందరూ అంటారు కష్టాలు వస్తే గుంపులుగా వస్తాయట. చెల్లిని, బామ్మర్దిని, అక్కను, తమ్ముడిని అందరిని నెట్టేసుకొని వస్తాయట. అద్భుతాలు మాత్రం ఒకటి వస్తాట. కానీ దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకుంటే అద్భుతాలు గుంపులుగా వచ్చును గాక, ఆశీర్వాదాలు గుంపులుగా వచ్చును గాక, లెక్కకు మించి వచ్చును గాక. దేవుడు కొన్నిసార్లు ముందే విడిపిస్తాడా, కొన్నిసార్లు ఎప్పుడు విడిపిస్తాడు? చెప్పండి బిడ్డ. ముందే విడిపిస్తాడు. ఇంకోటి చెప్తాను. ఒక అతను కార్పెంటర్, అతనికి 7 పిల్లలు. అతనికి ఆశ ఉండేది,
ఏంటి ఆశ తెలుసా? నేను ప్రపంచమంతా చుట్టి రావాలని. ఆ రోజుల్లో ప్లేన్స్ లేవు. మరి ఏంటి, ఓడలో తిరిగి వెళ్ళాలి. మొత్తానికి పైసా పైసా కూడబెట్టుకున్నాడు. పైసా కూడబెట్టుకొని ఏం చేశాడు తెలుసా? డబ్బులు కూడబెట్టుకొని టికెట్ కొన్నాడు. ఏంటి, ఓడ వస్తుంది, ఓడలో టికెట్ కొన్నాడు. తన ఫ్యామిలీ ఆ ప్రపంచం అంతా తిరిగి రావటానికి. ఆ టైం రానే వచ్చేసింది. ఇంకా రేపు ఓడ వస్తుంది అంటే ఏమైంది తెలుసా? తన చిన్న కొడుకు బయటికి వెళ్ళాడు. బయటికి వెళితే కుక్క కరిచింది. ఆ సంవత్సరంలో, ఆ రోజుల్లో కుక్క కరిస్తే రేబీస్ వ్యాధికి మందు లేదు. మరి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ కుక్క కరిచిన వాళ్ళని వేరుగా చేసేవాళ్ళు. క్వారంటైన్. ఈ పదం మీరు విన్నారా? ఎప్పుడు? కరోనా మాకు నేర్పింది, ఇంగ్లీష్ కూడా నేర్పింది. హల్లెలూయా. ఈ పదం అప్పటి నుంచో మొదలైంది. అంటే వీళ్ళని పక్కకు పెట్టేవాళ్ళు. ఆ కుక్క కరిచినందువలన అతని పేరు క్లార్క్ కుటుంబం. క్లార్క్ అండ్ హిస్ ఫ్యామిలీ వాజ్ ఆస్ట్రసైజ్డ్. క్వారంటైన్ చేయబడ్డారు. అందరికంటే వేరుగా పెట్టబడ్డారు. ఈ లోపల ఏమొచ్చేసింది? ఓడ రానే వచ్చేసింది. వీళ్ళంతా క్వారంటైన్ చేయబడ్డారు. ఓడ ఎక్కటానికి వీల్లేదు. అందరూ వేరుగా చేయబడ్డారు. ఏమైంది తెలుసా? ఓడ రానే వచ్చింది. 1 రోజు 2 రోజులు ఉంది, ఓడ వెళ్ళిపోయింది. కానీ ఆ నాన్నగారికి, క్లార్క్కి బాగా కోపం వచ్చింది. ఆ చిన్న పిల్లోడు కొడుకును పట్టుకుని, రే చెప్పరా, కుక్క నిన్ను కరిచిందా, నువ్వు కుక్కను కరిచినవా? చెప్పరా. పాపం వానికేం తెలుసు? ఎప్పటి నుంచో కూడబెట్టుకొని తిరిగి రావాలన్న ఆశ మీద నీళ్లు చల్లేవు కదరా, పోరా, నీ ముఖం చూపెడకరా. పాపం వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోయాడు. 1 రోజు 2 రోజుల తర్వాత వచ్చిన వార్త ఏంటంటే, ఆ ఓడ టైటానిక్, ఆ షిప్ మునిగిపోయింది, సముద్రంలో కూలిపోయింది, మునిగిపోయింది. అప్పుడు ఆ తండ్రి ఆ చిన్న కొడుకుని పిలిచి, రేయ్ నువ్వు బంగారం రా, నువ్వు నా బంగారం రా, నువ్వు చేయబట్టే కుటుంబం అంతా రక్షించబడిందిరా. మనకి అర్థం కావట్లేదు. డాడీ ఎప్పుడు తిడతాడో తెలియదు, డాడీ ఎందుకు తిప్పుతాడో తెలియదు, డాడీ ఎప్పుడు ప్రేమిస్తాడో తెలియదు. నీకు తెలుసా, డాడీలు అలాగే ఉంటారు. అంటే దేవుడు కొన్నిసార్లు నీ యొక్క ప్రమాదానికి ముందే నిన్ను తప్పిస్తాడు. అమ్మన్న మాట అర్థమవుతున్నా? అర్థం కాకుండా కొంచెం అర్థమైనట్టు పోజు పెట్టండి బిడ్డ. దేవుడు మేము దీవించురు కాక. దేవుడు ముందే మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడా, ముందే తప్పిస్తాడా. ఇంకోటి చెప్తాను నేను. వాళ్ళకు పిల్లలు లేరు. చచ్చి వాళ్ళందరూ ఏడ్చు ప్రార్థన చేశారు, ప్రభువా. దేవుడు ప్రార్థన విన్నాడు. ఒక బహుమానం ఇచ్చాడు, కుమారుణ్ణి. ఆ కుటుంబం యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోయింది. హ్యాపీ 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 హ్యాపీ. దేవుడు ప్రార్థన విన్నాడు, సంఘం ప్రార్థన విన్నాడు, సంఘ కాపరి ప్రార్థన విన్నాడు, ఉపవాస ప్రార్థన విన్నాడు, కన్నీటి ప్రార్థన విన్నాడు. సంతోషంగా ఉన్నారు. ఓ రోజు ఆ తల్లి తన బిడ్డకు పాలిస్తుంటే చూసింది, ఏదో తేడా కనపడుతుంది. వెంటనే తన భర్త కలిసి ఆ చిన్న పిల్లవాడిని హాస్పిటల్ తీసుకుపోయారు. పిల్లల హాస్పిటల్. అన్ని పరీక్షలు చేయబడ్డాయి. పరీక్షల్లో ఏం తెలియదంటే, ఈ పిల్లవాని గుండెకు రంధ్రం ఉంది. పిల్లవాని గుండెకు రంధ్రం ఉంది. శ్వాస ఆగటం లేదో, ఆడటం లేదో, దొరకటం లేదో, ఇబ్బంది పడుతున్నాడో. మరి ఏం చేయాలి? దీనికి ఒకటే ఆపరేషన్ చేయాలి. అన్ని టెస్టులు అయిపోయినాయి. మరి ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. అప్పటిదాకా ఉన్న సంతోషం ఏమైపోయింది? ఆవిరైపోయింది. అందరూ ఏడుస్తున్నారు. ప్రభువా, అడిగితే ఇచ్చావు, ఇదేనా? ఈ ఆవిరైపోయింది ఇదేనా? సంతోషం ఆవిరైపోయింది ఇదేనా? అందరూ ఏడుస్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. దేవుడు ఆయనతో చెప్పాట, గో హెడ్, ముందుకు వెళ్ళమని చెప్పండి. ఫలానా తేదీ, ఆపరేషన్ తేదీ నిర్ణయం అయిపోయింది. ఆపరేషన్ చేయటానికి రెడీ అయిపోయింది. ఈ లోపల సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నువ్వేం చేస్తావో తెలియదు, ఒక అద్భుతం చేయి. ఆ రోజు రానే వచ్చింది. ఆ ఆపరేషన్ చేసే పెద్ద డాక్టర్ గారు వచ్చారు. ఆ రోజు అంతా రెడీగా ఉంది. ఆ రిపోర్ట్లన్నీ చూశాడు. ఆ పిల్లవాడిని చూశాడు, రిపోర్ట్లు చూశాడు, పిల్లవాడిని చూశాడు. తనకెందుకో అనిపించింది,
ఏమనిపి తెలుసా, ఈ రిపోర్ట్లన్నీ పక్క పెట్టండి, మరలా రిపోర్ట్ తీసుకురండి నాకు అన్ని రిపోర్ట్లు మళ్ళీ రాశాడు, అన్ని రాయాలి, అన్ని తీసుకురండి అని చెప్పేసి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో వీనికి ఆపరేషన్ చేయటం నాకు ఎందుకు అనిపించట్లేదు, మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ అన్ని రిపోర్ట్లు కొత్తగా వచ్చాయి. నీకు ఒకటి తెలుసా, ఈ కొత్తగా వచ్చిన రిపోర్ట్లో ఇప్పుడు గుండెకు రంధ్రం లేదు. ఈ దీంట్లో ఉంది, దీంట్లో లేదు. ఇదెవరి రిపోర్ట్లు? వీనియే. ఇదెవరి రిపోర్ట్లు? వీనియే. మరి మీరు ఏం చేశారు మధ్యకాలం? అయ్యా మేమేం చేయలేదు, మేము మా సంఘ కాపరి, మా సంఘం ఉపవాసం ఉండి దేవుని సంఘంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నేనేం చెప్తున్నాను, దేవుడు కొన్నిసార్లు ముందు చేస్తాడు, కొన్నిసార్లు అద్భుతం వెనక చేస్తాడా ముందు చేస్తాడా ఆయన చిత్తం. మనం మాత్రం ప్రార్థించే వారిగా ఉందుము గాక, ఎదురు చూచే వారిగా ఉందుము గాక. కొంతమంది మనకు శాపనాలు పెడతా ఉంటారు, శాపనార్థాలు పెడతా ఉంటారు, కానీ బైబిల్ చెబుతా ఉంది దేవుడు ఆ శాపాలను ఆశీర్వాదంగా మార్చేసే దేవుడు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. అక్కడ బైబిల్ చెబుతా ఉంది, ఇదిగో బిలాము వచ్చి వాళ్ళని ఏం చేశాడట. 5వ వచనం, నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును తిట్టేవారు తిట్టుదురు గాక, శాపనాలు పెట్టేవారు పెట్టుదురుగాక. నా దేవుడు ఆ శాపనాన్ని ఏం చేస్తాడట, ఆశీర్వాదంగా మార్చేస్తాడు. హల్లు చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా హల్లు చెప్పండి, ఇంకా గట్టిగా హల్లు చెప్పండి. తిట్టేవాళ్ళు తిట్టని ఒక్కొక్క శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చేస్తాడు. ఇదే మాట ఉంది నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. అది రాయబడి ఉందట. ఏం రాయబడి ఉంది? 13వ అధ్యాయం తీసుకొని ఎదురు పడక ప్రోత్సాహపరిచరి, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని అలాగూ వ్రాయబడి ఉంది. హల్లెలూయా. తిట్టేవాళ్ళు తిట్టుదురు గాక, దూషించే వాళ్ళు దూషించుదురు గాక, సణిగే వాళ్ళు సణుగుదురు గాక, విసుకునేవారు విసుకుందురు గాక. దేవుడు ఆ శాపాన్ని ఏం చేస్తాడు? అమ్మ చెప్పండి బిడ్డ, ఆశీర్వాదంగా మార్చేస్తాడు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. యూదావారలారా ఎలాగూ శాపాస్పదమయ్యుంటిరో అలాగే ఆశీర్వాదాస్పదమగునట్లు, ఇదిగో మీరెట్లా శాపానికి గురయ్యారో నేను మిమ్మల్ని ఆశీర్వాదంగా చేస్తారా. భయపడక ధైర్యం తెచ్చుకోండి. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తా అంటున్నాడు. ఎక్కడ బలహీనపరచబడ్డావో, ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు అందరి చేత అసహించుకొనబడ్డావో, ద సేమ్ స్పాట్, అదే స్థలములో, అదే చోట నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు పట్టుకుంటుంటే, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు అంగలాస్తుంటే దేవుడు నిన్ను పైకి లేపి ప్రమోషన్ ఇస్తాడా. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది. అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి. నా దేవుడు నా బలహీనతను బలంగా మార్చేస్తాడా, నా శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేస్తాడా, శాపాన్ని కొట్టివేస్తాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు శాపగ్రాహి అయిన దేవుడా. ఆయన నా నిమిత్తమై శాపమయ్యాడా. నా నిమిత్తమై దేవుడు శాపమైన దేవుడు, నా నిమిత్తమైన శాపగ్రాహి అయిన దేవుడు. గలతీ రాసిన పత్రిక చాప్టర్ 3 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై
క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. కింద ఉంది శాపగ్రాహి. యేసయ్య మన శాపాన్ని భరించేశాడు. యేసయ్య మన పాపాన్ని కొట్టివేశాడు. శాపానికి బదులుగా, పాపానికి బదులుగా యేసయ్య కృపకు వారసులుగా చేశాడా. కృపా బాహుళ్యము చేత మనల్ని రక్షించాడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా బాహుళ్యం. యేసన్న గారి కృప అంటే ఎంత ఇష్టమో. ఆయన పాటలన్నీ కృప మీదే వ్రాయబడి ఉంటాయి. కృపా బాహుళ్యం చేత పాపానికి పాత్రలం, శాపానికి పాత్రలం, మరణానికి పాత్రలం, పాతాళానికి పాత్రలం దేవుడు దాన్ని మార్చివేశాడు కృప ద్వారా. కొన్నిసార్లు దేవుడు ముందు చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు తర్వాత చేస్తాడు. ఆశీర్వాదాన్ని, శాపాన్ని కూడా ఆశీర్వాదంగా మార్చేస్తాడు. నీకు చెప్పనా, ఆ అమ్మాయి 10th ఫెయిల్ అయిపోయింది, ఇంట్లోనే ఉంది. అక్క ఉంది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, BA అయిపోయింది, MBA అయిపోయింది, PhD అయిపోయింది. ఈ లోపల సంబంధం వచ్చింది. ఈ 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయిని చూశాడు, పెళ్ళి వెళ్ళిపోయింది అంతే. ఈ PhD ఆమె అలాగే ఉంటుంది. నేను ఫెయిల్ అయింది కానీ పెళ్ళి అయిపోయింది. నేను ఆ మాట వింటలేదు. హల్లెలూయా. ఫెయిల్ అయింది కానీ ఏమైంది? ఈమెకు PhD ఉంది కానీ ఏం కావట్లేదు. కొన్నిసార్లు అది కూడా మంచిదే. హల్లెలూయా, అది కూడా మంచిదే. నేను ఏం చేస్తున్నాను? శాపాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? దేవునికి తెలుసు. స్మిత్ విగిల్స్వర్త్ నాకు చాలా ఇష్టం. ఆయన చదువుకోలేదా, కార్పెంటర్ పని చేసేవాడు. కానీ తన భార్య చదువుకున్నామె, తన భార్య ఆత్మతో నింపబడ్డామె, తన భార్య ఆరాధన నడిపించే ఆమె. ఈయనకు చదువు లేదు కదా, సరిగా ఒక్క సెంటెన్స్ కూడా పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఏ టెన్స్ లేదు, అన్ని టెన్స్లో మాట్లాడతాడు టెన్స్గా. అలాంటి వ్యక్తి ఒక రోజున ఆ కూడికలో ఈయన పరిశుద్ధాత్మతో నింపబడ్డా. తన భార్య వాక్యం చెప్తుంటే తనంతా మందిరం అంతా శుభ్రం చేసేవాడు, చైర్స్ చేసేవాడు, అంత పరిచయం చేసేవాడు, అలా ఉండేవాడు. ఒకరోజు పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన తన భార్య దగ్గరికి వచ్చి అడిగాడు, ఏమాయ్ రేపు నేను వాక్యం చెప్తాను, నువ్వు వాక్యం చెప్తావా? చెప్పే. సరిగా ఒక్క సెంటెన్స్ మాట్లాడటం రాదు. లేదు, రేపు ఒకసారి నేను వాక్యం చెప్తా. తలపట్లు వేసుకున్నాడు. ఆదివారం వచ్చింది, అందరూ కూర్చున్నారు. భార్య కూడా, నేను కూడా పోయి ప్రజల మధ్యలో కూర్చుంది. ఆయన మాట్లాడుతుంటే తన భార్య ఒక్కటే అనుకుంది, మాట్లాడేది మాత్రం ఆయన కాదు, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడే. మాట్లాడేది మాత్రం మా ఆయన కాదు. ఎందుకంటే మా ఆయన ఎట్లా మాట్లాడతాడో నాకు బాగా మా ఆయన కాదు, పరిశుద్ధాత్మ ఎంతమందిని బాగు చేశాడో, ఎంతమంది చచ్చిపోయిన వాళ్ళు లేపాడో, ఎంత అద్భుతంగా ఆత్మతో నింపబడి, వరాలతో నింపబడి అద్భుతమైన దివ్యమైన పరిచర్య చేశాడా. సార్, దేవుని కొరకు బలంగా జీవించాలంటే, అగ్నిగా జీవించాలంటే, అగ్ని జ్వాలగా బ్రతకాలంటే, ఆత్మజ్వాలని అగ్ని జ్వాలగా బ్రతకాలంటే ఏం కావాలి? ద హోలీ స్పిరిట్. డబ్బులు దయచేది ఆయన, కొత్తిమీర దయచేది ఆయన, ఉప్పులు పప్పు కందిపప్పు దయచేది. ఇవన్నీ దేవుడు ఇస్తాడు సార్. మరేమని కాదు, గివ్ మీ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను దయచేయి. డిఎల్ మూడి భక్తుడు చదువుకున్నాయని కాదు, చదువు లేని అతను, చదువు లేదు, సేల్స్ మ్యాన్, స్కూల్కి పోలేదు, అతను కూడా ఇదే ప్రాబ్లం, నత్తి ప్రాబ్లం, ఇంగ్లీష్ సరిగా రాదు. కానీ 2-3 ఖండాలలో లక్షలాది మందిని ప్రభు వైపు మార్చేశాడు. ఆయన ఇంగ్లీష్ సరిగా రాదు కనుక ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాడు. అసిస్టెంట్ని, ఏంటి ఆయన, నేను వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం ఇంగ్లీషు గ్రామరు తప్పుద్ది కదా, కొంచెం గ్రామర్ సరిచేయి, ఎక్కడ ఉంటే నన్ను సరిచేయి, నన్ను రిమైండ్ చేయి, నన్ను సరిచేయి, నన్ను గద్దించని చెప్పి పెట్టుకున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు, వేలాది మంది ఉన్నారు, వాక్యం చెప్తున్నాడు. కింద ఆ ఇంగ్లీష్ ట్యూటర్ చెప్పాడు, మూడి గ్రామర్ చెప్తున్నాడు. ఈయన చెప్తున్నాడు, ఆత్మవేశంతో చెప్తున్నాడు. ఆయన వైపు చూసాడు, నో గ్రామర్ ఓన్లీ హ్యామర్ అని చెప్తున్నాడు. అన్న మాటకి అర్థమైందా? గ్రామర్ లేకపోయినా, గ్లామర్ లేకపోయినా ఏం తెలుసండి, వేలాది మందిని, లక్షలాది మందిని, ఆయన పేరు మీద ఇప్పుడు బైబిల్ కాలు ఉన్నాయి, లక్షలాది మందిని యేసు యొద్దకు చేర్చాడా. మనమైతే గొంగళి నువ్వు ఎక్కడున్నావు, నువ్వే ఎక్కడేసావో నేను అక్కడే ఉన్నా అని చెప్పిందట.
నా మాట అర్థమయ్యే వారికి అర్థమవును గాక, అర్థమయ్యే వారికి అర్థమవును గాక. ఇదిగో వయసు గతించిపోతుంది, యేసయ్య రాబోతుంది, బూరధ్వని రాబోతుంది. నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఎంత ఉద్యోగం చేసుకున్నావు, ఎంతమంది పిల్లల్ని కన్నావు, ఎంతమందికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసావు? నో 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 నో, అది కాదు కౌంట్ చేసేది. దేవుని కొరకు నువ్వు ఎంతమంది నడిపించావు, ఎంతమంది నడిపించావు, ఎంతమంది నడిపించావు. లాస్ట్ బార్ నా భక్తుడు తెలుసండి, వినరా హైదరాబాద్కి వచ్చాడు. ఎంత సింపుల్గా ఉండేదో. తను ఏంటంట, తనకున్న ఆస్తిని తమ్ముకొని హైదరాబాద్కి వచ్చి మీటింగ్లు పెడదాం అనుకున్నాడు. హైదరాబాద్ బాంబే కావచ్చు, మీటింగ్ పెడదాం అనుకున్నాడు. ఎవరు రావట్లేదు. ఫెయిల్యూర్. తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్ని నెలల తర్వాత అక్కడ సహోదరి వీధి కూడిక పెడుతుందంటే వెళ్ళాడు. వెళితే ఆ సహోదరి పెడుతుంటే గుడ్డోళ్ళు బాగా అయిపోతున్నారు. ప్రవచనాలు చెబుతుంది, దర్శనాలు చెబుతుంది, స్వస్థతలు అయిపోతున్నాయి. వేల మంది వస్తున్నారు. అంత అయిపోయాక పోయి ఆమెను కలుసుకున్నాడు. అమ్మా సీక్రెట్ ఏంటి అని చెప్పింది. సీక్రెట్ ఏంటో చెప్పనా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. అంతే. ఇంటికి వచ్చేసాడు, తలుపులు వేసుకున్నాడు. 6 నెలలు బయటికి పోలేదు. 6 నెలలు ఆ గదిలో ఉండి ఒకటే ప్రార్థన, ఏసయ్యా నాకు ఆ కృప కావాలి. 6 నెలల తరువాత దేవుడు అనేది దిగొచ్చాడు. దేవుడు ఆయనకి ప్రత్యక్షత ఇచ్చాడు. నువ్వేమనుకుంటున్నావు? నేను చచ్చిపోయిన యేసుక్రీస్తు కాదు, నేను సజీవుడనని యేసుక్రీస్తును. ఇప్పుడు నువ్వు వెళ్ళు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి, అద్భుతాలు జరుగుతాయి. అలాగప్పుడు ఇండియా వచ్చాడు, హైదరాబాద్కి వచ్చాడు, మీటింగ్లు పెట్టారు. ఆయన మీటింగ్లో అనేక అద్భుతాలు జరిగి వేలాది మంది రక్షించబడ్డారు, బలపరచబడ్డారు. ఇది ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ. అమ్మ నా మాట మీకు అర్థమైంది? ఏం కావాలని అడగాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా డబ్బులు దయచే ప్రభువా, డబ్బులు పెన్షన్ దయచే ప్రభువా, అలాగే పెన్షన్ దయచే ప్రభువా. ఏం కావాలని అడగాలి? అమ్మ ఏం కావాలని అడగాలి? గివ్ మీ హోలీ స్పిరిట్. బలమైన జీవితం జీవించటానికి, అగ్ని జ్వాల జీవితం జీవించటానికి, అభిషేక తైలముతో నింపబడి అద్భుతమైన జీవితం జీవించటానికి, పరిమళ వాసనగా ఉండటానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ. నా మాట మీకు అర్థమవుతుంది? చెవి గలవారు విందురుగాక, విన్నవారు ఆమేన్ అందురుగాక. ఒక ఆయనకి రిటైర్ అయిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకొని ఆశ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? రిటైర్ అయినాక. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, చర్చికి వెళ్ళాడు. పాస్టర్ గారండి నాకు పరిశుద్ధాత్మ కావాలండి. అవునా, అయితే అటు కూర్చో, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. దినాలు గడిచిపోతున్నాయి, పరిశుద్ధాత్మ రావట్లేదు. దినాలు గడిచిపోతున్నాయి. పాస్టర్ గారండి నాకు పరిశుద్ధాత్మ రావట్లేదండి. పాస్టర్ గారు చెప్పారు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఏమన్నా కనపడుతుందా? అవును, ఒకటి కనపడుతుందండి. ఏంటది? ఏమండి నేను రిటైర్ అయినప్పుడు నాకు 7 లక్షలు వచ్చినాయి. నేను ఏం చేసింది తెలుసా? నా భార్యతో 7 లక్షలు అని చెప్పలేదు, 4 లక్షలు అని చెప్పి నా భార్యకు 4 లక్షలు ఇచ్చాను. 3 లక్షలు నా పేరులో బ్యాంకులో దాచుకున్నాను. ఏమో ముసలిదానికి ఏం బుద్ధి పుట్టుద్దో ఏంటో, ముసలోని చక్కగా చూస్తూ లేదో, అందుకని 3 లక్షలేమో నా పేరున బ్యాంకులో వేసుకున్నాను, 4 లక్షలే వచ్చిందమ్మా అని చెప్పేశాను. అవునా, ఇంక నీకు పరిశుద్ధాత్మ ఎందుకు వస్తుంది? అదేంటయ్యా, నాకు పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్నాం కదా. పరిశుద్ధాత్మ నీకు కావాలంటే ఓ పని చేయాలి. ఏం చేయాలి తెలుసా? నీ భార్యని పిలిపించు, ఉన్న సంగతి చెప్పు. అయ్యా మా కొంపలన్నీ విచ్ఛిన్నం అయిపోతాయి కదయ్యా, నాకు ముసలిదానికి మధ్య మీరు ఇలాంటి ఏరుపోలు ఎందుకు పెడతారయ్యా? నాకు కావాల్సింది పరిశుద్ధాత్మ కావాలి. ముసలిది ఎలా నా పక్కనే ఉంటుంది, కానీ నాకు పరిశుద్ధాత్మ కావాలయ్యా. ఇదిగో నీకు పరిశుద్ధాత్మ కావాలంటే ఒకటే మార్గం. ఏంటి తెలుసా? మీ ఆవిడని పిలిపించు, ఆవిడ ముందు మొత్తం చెప్పుకో, ఉన్నదంతా ఒప్పేసేయి, తప్పులు ఒప్పేసేయి. అప్పుడు దేవుడిని మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చే మీరు అలసిపోతున్నారు ఏంటి బిడ్డ? హల్లెలూయా. కొంచెం సంతోషంగా ఉందురుగాక, హల్లెలూయా చెప్పుదురుగాక. చెయ్యెత్తి చెబుదామా, చేతులు ఊపుతూ చెబుదామా, 2 చేతులు చెబుదామా, గట్టిగా చెబుదామా, హల్లెలూయా చెబుదామా, గట్టిగా చెబుదామా. నిద్రపోయేవారంతా హల్లెలూయా చెబుదురుగాక. బాబాయ్ మీరు వింటున్నారే? ఫాస్ట్ గారండి ఇంకా వేరే మార్గం లేదా? ఇంకేదైనా చేస్తాను, ఇది మాత్రం చేయలేను. ఒక్కటే మార్గం. నీకు దేవుని ఆత్మ కావాలంటే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? భార్య చెప్పు, భార్య నమ్మనా. భార్య వచ్చింది,
భార్యకు ఉన్నత చెప్పేశాడు, అమ్మాయి నాకు 7 లక్షలు వచ్చాయి కానీ 3 లక్షలు నా పేరులో అకౌంట్ వేసుకున్నాను, నువ్వు నన్ను సరిగా చూస్తావో చూడవని 4 లక్షలే వచ్చినాయని చెప్పాను, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. ఎంత వేసావు? 3 లక్షలు దాచుకున్నాను. ఓ 3 లక్షలే దాచుకున్నావా? నాకు కూడా మొదటి నుంచి కొంచెం డౌటే ఉండే, నీకు తెలియకుండా 4 లక్షలు చిట్టి వేస్తున్నాను నేనని చెప్పిందట. అమ్మ నా మాట మీకు అర్థమవుతుంది? ఇంకా ఆత్మ ఎక్కడొస్తుంది? ఇంకా అభిషేకం వస్తుంది ఎక్కడొస్తుంది? ఇంకా పరిశుద్ధాత్మ ఎక్కడొస్తుంది? ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. ప్రభువా పరిశుద్ధాత్మను దయచే, నా కుటుంబం దీవించబడాలి, నా సంఘం దీవించబడాలి, నా సంఘంలో బ్రేక్ త్రూ కలగాలి, విడుదల కలగాలి, విడుదల కలగాలి. ప్రభువా ఒక అద్భుతం చేయి, ఆశీర్వాదం కావాలంటే పరిశుద్ధాత్మ. నా కూటమై నేను ఇవాళ వెళ్ళిపోతాను, మళ్ళీ సంవత్సరానికి వస్తానో రానో దేవునికే తెలుసు, ఈ జాయ్ పాస్టర్ గారికి తెలుసు, జాస్పర్ గారికి తెలుసు. నేను చెప్పేది ఒకటే, మళ్ళీ వచ్చే లోపల మీరు ఏం పొందుకోవాలి తెలుసా? అయ్యారండి ఉద్యోగం వచ్చిందయ్యా, పెళ్ళి కూడా అయిపోయిందయ్యా, చిన్న ఇల్లు కూడా కట్టుకున్నామయ్యా, బాత్రూమ్ కూడా వేసుకున్నామయ్యా, టీవీ బాగానే కొనుక్కున్నామయ్యా, ఫ్రిడ్జ్కి 2 డోర్లు, 1 డోర్ కాదయ్యా 2 డోర్లు ఫ్రిడ్జ్ ఇవన్నీ నేను అడగటం లేదు, అవన్నీ అడగటం లేదు, అవన్నీ ఈ లోకంలోనే పనికొస్తాయి. నేను అడిగేది ఒకటే, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి. నా బిడ్డలు దీవించబడాలి, నా సేవ దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా అడుగులు బలపరచబడాలి. నేను యేసయ్య చేతిలో బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, వాడబడే పాత్రగా నేను ఉండాలంటే పరిశుద్ధాత్మ కావాలి. నా పరిచర్యలో జరగాలని ఆశపడుతున్నాను. రక్షణ జరగాలి, స్వస్థత జరగాలి, విడుదల జరగాలి, సాల్వేషన్, హీలింగ్ అండ్ డెలివరెన్స్, సూచక్రియలు ఉండాలి, అద్భుతాలు ఉండాలి, మహత్కార్యాలు. మన దేవుడు చేయడా? బండను చీల్చిన దేవుడు చేయడా? సముద్రాన్ని పాల్చిన దేవుడు చేయడా? వడిగల జన్మలో మార్గము కలుగు చేసిన దేవుడు చేయడా? గాఢాంధకారమును వెలుగుతో నింపిన దేవుడు చేయడా? యేసయ్య అద్భుతాలు చేయలేదా? ఆయన పేరే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? నమ్మగలిగితే, ప్రార్థించగలిగితే, అడగగలిగితే. చిన్న వాడుకోవద్దు సార్, చిన్న వాడుకోవద్దు సార్, చిన్న వాడుకోవద్దు సార్, చిన్న వాడుకోవద్దు సార్. ఏం అడగాలి? గివ్ మీ హోలీ స్పిరిట్ లార్డ్. నీవు కనుక పరిశుద్ధాత్మ నాకు ఇస్తే ఐ విల్ షేక్ ద హోల్ వరల్డ్. నేను లోకాన్ని కదిలించి వేస్తా, ప్రపంచాన్ని కదిలించి వేస్తా. నేను వచ్చాను చాలండి, బైబిల్ పట్టుకున్నాను చాలండి, ప్రార్థన చేస్తున్నాను చాలండి, పాట కూడా పాడుతున్నాను చాలండి, ఒక్క చెయ్యే కాదు అప్పుడప్పుడు 2 చేతులు ఎత్తుతున్నాను చాలండి. నో 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 నో. ఆఫ్రికాలో వుడెన్ బ్రిడ్జెస్ ఉంటాయట. చెప్పండి ఏముంటాయి బిడ్డ? వుడెన్ బ్రిడ్జ్ అంటే చెక్క వంతెనలు ఉంటాయట. నదులు ఉంటాయి, నదుల మీద కాలువల మీద ఏముంటాయి? కొన్ని చెక్క వంతెనలు ఉంటాయి. ఏనుగు ఆ చెక్క వంతెన మీద కాలేస్తే ఏనుగు బరువుకు ఆ చెక్క వంతెన అటు ఇటు ఏమైపోద్ది? చెప్పండి బిడ్డ, ఏమైపోద్ది? ఊగిపోతూ ఉంటుంది. అయినా ఏనుగు డోంట్ కేర్, ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోతుంది. ఒకసారి ఏమైంది తెలుసా? చీమ ఏనుగు చెవిని పట్టుకుందట. చెవిని పట్టుకుంది, ఈ ఏనుగు కాలు దాని మీద వేసింది, చెక్క అటు ఇటు ఊగిపోతుంది, అయినా పట్టించుకోలేదు. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోయింది. ఏనుగు ఆ చివరికి వెళ్ళిపోయాక చీమ ఏనుగుతో మాట్లాడుతుందట. ఏనుగు బ్రదర్, ఏంది సిస్టర్, నీవు నేను కలిసి వంతెన్ని భలే ఊపేసాం కదా అని చెప్పిందట. ఏం చెప్పింది బిడ్డ? కొంచెం కడుపు నిండా అయినామండి అయ్యా, ఆచితూచి. డబ్బులు ఎట్లా ఖర్చు పెడతాం? ఇదెంతండి? 100 రూపాయలు, ఇదెంతండి 50 రూపాయలు. డబ్బులు ఎలాగో ఆచి తూచి ఖర్చు పెడతాము. కొంతమంది నవ్వు కూడా ఆచి కడుపు నిండా నవ్వండి బిడ్డ. ఏనుగు బ్రదర్, నీవు నేను కలిసి వంతెన్ని భలే ఊపేసాం బా. నేను అనుకుంటాను, ఏనుగు యేసయ్య అయితే, నేనేమో చీమనైతే, చీమ ఊపేసిందా? లేదు, గట్టిగా పట్టుకోవటమే సరిపోయింది. ఏమాత్రం తోడ వచ్చిందా నేను నీళ్ళలో పడిపోతా.
నీళ్ళలో కొట్టుకుపోతా, పట్టుకోవటమే సరిపోయింది. నేను ఏం చెప్తా అంటే, నేను చీమనైతే యేసయ్యను పట్టుకొందును గాక, యేసయ్యను అడుగుదును గాక, యేసయ్యను అంటించుకొందును గాక, యేసయ్య మీదకి వచ్చిన ఆత్మ నా మీదకి వచ్చును గాక, యేసయ్య అభిషేకం నా మీదకి వచ్చును గాక. యేసయ్య ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మ పూర్ణుడనై ఉందును 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 గాక. ఆస్క్ హోలీ స్పిరిట్. ఒక విప్లవాత్మకమైన మార్పు నీ జీవితంలో వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను తట్టి 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 లేపుతాం. లే లే, నాశకుడు వస్తున్నాడు, వినాశకుడు వస్తున్నాడు, శత్రువు వస్తున్నాడు, శోధకుడు వస్తున్నాడు, కుటుంబాన్ని నాశనం చేయటానికి, సంఘాన్ని విచ్ఛిన్నం చేయటానికి, నీ జీవితాన్ని అత్తలా కుత్తలం చేయటానికి. గెట్ అప్, రైజ్ అండ్ ప్రే. ఒక ఆమంటది, ఫాస్ట్ గారండి నన్ను బలవంతం చేసి నువ్వు మాకు తీసుకెళ్ళారండి, అది బలవంతం చేసి నువ్వు మాకు తీసుకెళ్ళారండి. నేను ఆమెను అడిగాను, అమ్మా బలవంతం అంటే కాళ్ళు చేతులు కట్టేశారా, నోట్లో బట్ట పెట్టేశారా, ఇది తీసుకెళ్ళి ఆ ఆటోలో పడేశారు? లేదండి, నేనే వాళ్ళతో పాటు వెళ్ళానండి. నువ్వే వాళ్ళతో పాటు వెళ్తే మరి బలవంతం ఎందుకంటావు? ఎక్కడో హృదయాన్ని నీకేముంది తెలుసా? ఏముందా? సినిమా చూడ రాసి ఉందా లేదా? నాకు ఇష్టం లేకపోతే, నాకు ఇష్టం లేని పని నా చేత ఎవ్వరూ చేయించలేరు. అమ్మ, నా మాట మీకు అర్థమైంది? 100 మంది బలంతో ఎవడైనా నా మీదకి వస్తే నేను 1000 మంది బలంతో వాళ్ళు నెట్టేస్తాను. ఎందుకు తెలుసా? నాకు 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 కొంతమంది నిద్రపోతారు. నువ్వెంత గట్టిగా అన్నారు, నాకు ఇష్టం లేదు. నేను వచ్చింది నిద్రపోవటానికి, నువ్వు వచ్చింది చెప్పటానికి. నేను చేసే పని చేయకుండా ఎవరు ఆపలేరు. హైదరాబాద్ నుంచి వచ్చినా, విజయవాడ నుంచి వచ్చినా, బాంబే నుంచి వచ్చినా, పైనుండి వచ్చినా, ఎక్కడ వచ్చినా నేను నిద్రపోయేది, నేను వచ్చింది దేని కొరకు వచ్చాను? నేను పోయేది పోవటానికే. నా చేత ఎవరు? ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. విడిపించే దేవుని పక్షంగా ఉన్నాడు, అద్భుతం చేసే దేవుని పక్షంగా ఉన్నాడు, నిన్ను హెచ్చించే దేవుని పక్షంగా ఉన్నాడు. అడగగలిగితే నేను తెలుసుకున్నాను, వాడు చదువులేదు సార్, కానీ ప్రార్థన 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 అనేక 100 మందికి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా నేను సేవకుడిని. 100లాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను. అందులో నాకు ఒక ఆత్మీయ బిడ్డ ఉంది అమలాపురంలో. నేను ఇంకో పాస్టర్ కలిసి వాళ్ళ ఇంటికి పోయాం. ఇంటికి పోతే ఆ అమ్మ ఏం చెప్పింది తెలుసా? నేను ఆ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి పోయాం. ఇంటికి పోతే ఏమైంది తెలుసా? నా బిడ్డ సాక్ష్యం చెప్పింది, ఆత్మీయ బిడ్డ. పాస్టర్ గారండి ఏడ్చి 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 ఒక కొడుకుని సంపాదించుకుంది. ఏడ్చి ఏడ్చి ఆ కొడుకు పేరు సమూయేలు అని పేరు పెట్టాను. వాడు 10th క్లాస్ అవుతున్నాడు. ఒకరోజు ఇంటికి వచ్చాట. ఇంటికి వచ్చి, మమ్మీ నేను స్కూల్కి పోను మమ్మీ అన్నట. ఎరా ఏమైందిరా నీకు? నేను పోను మమ్మీ. ఏమైంది చెప్పరా? నేను పోను మమ్మీ. అరే ఏమైంది చెప్పరా? ఇదిగో మా క్లాస్ రూమ్లో అందరికంటే నేనే పొట్టి, అందరూ నన్ను పొట్టి 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 అని పలాయిస్తాను. నేను పోను బా, నేను పోను. మళ్ళీ మన పొమ్ము అని వద్దు, నేను పోనుగాక పోను. ఆ బిడ్డ ఉందట, నానా నువ్వు పొట్టి కరెక్ట్, మీ నాన్న పొట్టి, మీ అమ్మ పొట్టి, పొట్టికి పుట్టిన పొట్టి, నువ్వు కూడా పొట్టియే, డోంట్ వరీ, బట్ గివ్ మీ టైం 2-3 months. 3 నెలలు నాకు టైం ఇచ్చాయి. 3 నెలలు నాకు టైం ఇచ్చాయి. 3 నెలల లోపట నీకు జరగకపోతే నువ్వు స్కూల్కి పోవద్దు ఇక, గ్యారంటీ. కానీ గివ్ మీ ఎన్ని నెలలు టైం నాకు? ఎన్ని నెలలు? 3 నెలలు. ఎందుకంటే అంత పొట్టే కదా, పొట్టి రాకపోతే ఇంకే వస్తుంది. డోంట్ వరీ నాన్న, కానీ గివ్ మీ 3 months టైం అని చెప్పాడు. డాడీ నేను 3 నెలలు రాత్రి 1 గంట లేచి 2 గంటలు లేచి ప్రార్థన చేసేదాన్ని. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పెద్ద ఆ లాయర్ గారు అయ్యి బాబోయ్, డబుల్ కాటన్ బెడ్ ఇంత ఉంది, అది ఇంత పెద్దగా ఉంది, కింగ్స్ బెడ్ క్వీన్స్ బెడ్ లాగా ఉంది. ఆమె రాత్రి అంతా బెడ్ మీద పండుకునేది కాదట. నేనే అది బెడ్రూమ్ అయితే బెడ్ దిగేవాడిగా నేను. ఆమె బెడ్ మీదే కింద మోకాళ్ళుని ప్రార్థన చేసేదట. 1 గంట లేసే తెల్లవారిదాకా, ప్రభువా నువ్వేం చేస్తావో తెలియదు, నేను పొట్టి, మా ఆయన పొట్టి, వీడు పొట్టి, నువ్వేం చేస్తావో తెలియదు, 3 నెలల్లో వాడిని పొడుగు చేయాలి, నువ్వేం చేస్తావో తెలియదు. ఆశ్చర్యం డాడీ. 3 నెలల తర్వాత ఇప్పుడు 10th క్లాస్లో వాడి గదిలో ఉన్న వారందరిలో వాడే పొడుగు. అప్పుడు కొట్టే గట్టి కొత్తగా విడా అంటే నాకు అర్థమైంది, పొట్టి వాళ్ళకు కూడా శుభవార్త. కమ్ టు జీసస్, క్రై అంటే హిమ్.
Pray and fast. Praying and fasting will perform exploits. Miracles జరుగుతాయి. Pray and మరి మాట ఇంకా అర్థమైంది. నా పక్కనే ఉన్న పాస్టర్ గారు, సార్ అద్భుతాలు చేయటం చూసాం విన్నాం, కానీ పొట్టోడు పొడుగవటం మాత్రం ఇదే ఫస్ట్ టైం సార్ అని చెప్పాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్తున్నాడు. ప్రార్థించు వానికి, ఉపవాసం ఉండు వాడికి, మొరబెట్టే వాడికి, కన్నీరు కార్చే వాడికి కనెక్షన్ విత్ జీసస్. ఈ అధికారాలు 5 సంవత్సరాలు ఉంటారు పోతారు. నిరంతరం ఉండే దేవుడు నా దేవుడా, నిరంతరం యుగములు ఉండే నా దేవుడు. ప్రార్థించగలిగితే, కన్నీరు కార్చగలిగితే, వేడుకోగలిగితే, చదువుతో పని లేదు, అందంతో పని లేదు, సౌందర్యంతో పని లేదు, కండబలంతో పని లేదు, బుద్ధి బలం భుజబలం పని లేదు. మరి ఏం కావాలి? పోర్ అవుట్ యువర్ హార్ట్ బిఫోర్ గాడ్. సియోను కుమారి 2వ అధ్యాయం 18-19 వచనాలు, లామెంటేషన్స్, విలాప వాక్యాలు. సియోను కుమారి ప్రాకారమా, విలాప వాక్యాలు 2వ అధ్యాయం 18-19 వచనాలు, విలాప వాక్యాలు. ఇర్మియా తరువాత సియోను కుమారి ప్రాకారమా 2వ అధ్యాయం 18వ వచనం. నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మూర్ఛలుచున్నారు. దేవుడు చెప్తున్నారు, సియోను కుమారి. నేను ఒక సాక్షి విన్నాను. ఆ ఆంటీ గారు రిటైర్ అయిపోయారు, టీచర్ గారు, 80+ ఉండేదట. ఆమె రాత్రంతా మోకాళ్ళ మీదే ఉండేదట. తెల్లవారుతుంటే ఒక స్వరం వినపడేదట. ఆమెను పెట్టి, సియోను కుమారి లే, సియోను కుమారి లే. ప్రభువా, నా పేరు సియోను కుమారి కాదు, రత్నకుమారి. ప్రభువా, నువ్వు రత్నకుమారివే. నువ్వు ప్రార్థిస్తే సియోను కుమారి అయిపోయినా, నువ్వు పండుకుంటే నిద్ర కుమారి అయిపోతావు. అమ్మ మాట అర్థమైంది? నువ్వు సియోను కుమారి, నువ్వు రత్నకుమారివే, కానీ ప్రార్థిస్తే దేవుడు ఏమని పిలుస్తాడు? సియోను కుమారి లే, గెట్ అప్, రైస్. విరామము కలుగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. డు నాట్ టేక్ రెస్ట్. ప్రే, క్రై అగైన్ క్రై. కార్యం జరిగేదాకా, అద్భుతం జరిగేదాకా, పరలోకం దిగొచ్చేదాకా, నూతన కార్యం జరిగేదాకా, విప్లవం జరిగేదాకా, తలుపులు తెరవబడేదాకా దేవునికి అసాధ్యమైందో ఏది లేదు. నీకు తెలుసా? దేవునికి అసాధ్యమైంది లేదు, దేవునికి ప్రార్థన చేసేవారికి కూడా అసాధ్యమైంది లేదా? అమ్మ నా మాటలు అర్థమవుతున్నాయి? మీరు అలసిపోయారు. హల్లెలూయా. పాస్ గారండి, మీరు ఎప్పుడు ముగిస్తారు చెప్పండి సార్. మొదలు పెట్టడమే నా వశంలో ఉంది, కానీ ముగించటం నా వశం లేదు. మీరు మరీ దీనంగా ముఖం పెట్టుకుంటే తప్ప. హల్లెలూయా. అమ్మ నేను ఏమని అడిగి చెప్పాను? మొరపెట్టు, విడిపించేది దేవుడు విడిపిస్తాడు. ఎలా విడిపించాలో విడిపిస్తాడు. ముందు విడిపిస్తాడు, తర్వాత విడిపిస్తాడు. ఎలా చేయాలో దేవుడు చూసుకుంటా. అదే నేను ఎప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, లాక్ అండ్ కీ. అమ్మ ఏమంటారమ్మ దాన్ని? లాక్ అంటే తాళం కప్ప, కీ అంటే తాళపు చెవి. ఈ చెవి కాదు, తాళపు చెవి. ఎవడైనా కీ చేయకుండా లాక్ చేస్తాడా భూలోకంలో? ఎవడైనా మేడం మీద తలకైన వాడు ఎవడు చేయడు. ఎవ్రీ లాక్ హ్యాస్ గాట్, ప్రతి కప్పకి తాళానికి ఏముంటుంది? చెవి ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం యేసయ్యలో ఉంటుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం యేసయ్యను పట్టుకుంటే చాలు. ప్రతి సమస్యను ఊపేస్తా. సమస్య నిన్ను ఊపుదామని వచ్చేస్తుంది. నిన్ను ఊపలేదు, ఆ సమస్యను ఊపేస్తూ ఉంటావు. అమ్మ మా దగ్గర హైదరాబాద్లో కుక్కలు ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్. వీధిలో కుక్కలు ఉంటాయి. ఆ కుక్కకు తోక ఉంటుంది. ఆ కుక్క తోక నొప్పుతుంది. కరెక్ట్ అమ్మ? కామయ్య తోఫలో కూడా అంతేనా? కుక్క తోక నొప్పుతుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ తోకే కుక్క నొప్పుతుంటే ఏదో వియర్డ్ థింగ్, సంథింగ్ హ్యాపెండ్, ఏదో స్ట్రేంజ్ ఉంది కదా. తోక కుక్క నొప్పడం ఏంటి?
కుక్క తోక నూపితే అర్థం ఉంది, పడతం ఉంది, కానీ తోకే అంటే ఏం చెప్పరా? నేను చెప్పనా? నేను విశ్వాసన అయితే ఆ వచ్చు సమస్యను నూపేస్తా ఉంది, సమస్య నన్ను ఊపేస్తా ఉంది. అక్క ఎలాగో నీకు అర్థం కావట్లేదు తమ్ముడు, ఎన్నిసార్లు చెప్పాలి తమ్ముడు, చెప్పి నా గొంతుకంత పోతుంది కదా తమ్ముడు, ఆ సమస్యలు నన్ను ఊపేస్తున్నాయి తమ్ముడు. సమస్యలు నన్ను ఊపటం కాదు, నజరేయుడైన యేసు నామంలో ప్రతి సమస్యను ఊపేయుదువు గాక. సమస్య నేను ఊపుదును గాక, సమస్యను నూపుదును గాక, సమస్యను పాదముల కింద త్రొక్కి వేయుదును గాక, విజయశాలిగా ఉందును గాక, సిలువ గీతాలు పాడుదును గాక, విజయోత్సవముతో నిలబడుదును గాక, పరిమళ వాసనగా మార్చబడుదును. ఆపత్కాలం చెప్పాను, మొరబెట్టాలి చెప్పాను. మొరబెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పాను, విడిపించే దేవుడా. ఎలాగైనా విడిపిస్తాడా? ఎలా విడిపిస్తాడు? సూపర్ న్యాచురల్ విల్ గాడ్ సూపర్ న్యాచురల్ గాడ్ విల్ డూ సూపర్ న్యాచురల్ థింగ్స్. అసాధారణమైన దేవుడు అసాధారణమైన కార్యాలు చేస్తాడు. నమ్మితే దేవునికి సమస్తం సాధ్యమే, నమ్మితే నమ్మువాని కూడా సమస్తం నా దేవుడు చేస్తాడా? నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదా? విశ్వసించువాడు సిగ్గుపడడు, ఆయనందు విశ్వాసం ఉంచువాడు కలతపడడు. ఎవని మనసుని మీద అనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసే దేవుడా. నీకేం బాధలు భయం? నాకేం భయం? బస్సు పోతుంది, అదంతా అరకు వ్యాలీలాగా హెయిర్ లైన్ కర్వ్స్ ఉన్నాయి, అందరూ ఊపిరి బిగుబట్టి పట్టుకున్నారు, కొంతమంది నిద్ర కూడా వచ్చేస్తుంది, అయినా పట్టుకున్నారు. అందులో ఒక చిన్న పిల్లట అటు ఇటు పరిగెడుతుంది, బస్సులో అటు ఇటు పరిగెడుతుంది. నా లాంటి పెద్ద ఆయన ఆ పిల్లని పట్టుకొని, ఏమ్మా బస్సు అటు ఇటు లోయ కనపడుతుంది, ఏమాత్రం తేడా వస్తే లోయలో పడిపోతావు, నీకు భయం లేదా? నాకెందుకు భయం? నీకు ఎందుకు భయం లేదు? మేమందరం గట్టిగా పట్టుకున్నాం కదా, కళ్ళు మూసుకొని మరీ పట్టుకుంటున్నాం కదా. నీకు వచ్చింది తెలుసా, బస్సు డ్రైవర్ గారు మా డాడీ. నీకు అనుభవం లేదేమో, నీది ఫస్ట్ టైం ఏమో. మా నాన్నగారు ఈ రూట్లో బస్సు అనేక సంవత్సరాలుగా నడిపిస్తున్నాడు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే అద్భుతం, ఒక్కసారి కూడా అసలు ప్రాబ్లమే రాలేదు. నీకు తెలుసా, మా డాడీ మీద నా నమ్మకం ఉంది. మా డాడీ నన్ను ఇక్కడి నుంచి వచ్చేవరకు సేఫ్టీగా తీసుకుపోతాడు, నాకు భయమే లేదు. నా మాటలు అర్థమవుతున్నాయి. విడిపించే దేవుడు విడిపించును గాక, ఆక్రందనలు వినుగాక, మొర్ర వినుడుగాక, ఆక్రందన వినుగాక, అద్భుతాలు చేయునుగాక, పరలోకం దిగువచ్చునుగాక, ప్రార్థనకి జవాబిచ్చునుగాక, పాపాన్ని శాపాన్ని కొట్టివేయునుగాక, రెండంతల ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ అవమాన పాలయ్యావో, ఎక్కడ నింద పాలయ్యావో, ఎక్కడ కన్నీళ్ళుగా వచ్చావో, అదే చోట ఇన్ ద సేమ్ స్పాట్ దేవుని హెచ్చించును గాక, దేవుని జ్ఞాపకం చేసుకును గాక, నోటి నిండా నవ్వు ఇచ్చును గాక, నీ తల పైకెత్తును గాక, నీ శిరస్సు నూనెతో ఆ తలను అభిషేకించును. దేవుడు మనకు తోడుగా ఉంటే వస్త్రాలు చినిగిపోవు, కాళ్ళకు చెప్పులు. 40 సంవత్సరాలు అంటే బిడ్డ, 40 సంవత్సరాలు ఆ చిన్నపిల్లడు ఉన్నాడు, చిన్న చెప్పులు వేసుకున్నాడు. వాడు పెరుగుతుంటే 40 సంవత్సరాలు ఏం పెరుగుండొచ్చు, చెప్పులు కూడా. నా కుమార్తె ఒకటి ఉంది, ఆమెకు చెప్పులు కొనిస్తే 6 నెలలకో చెప్పులు అయిపోతుంది. ఉన్న జీతం అంత చెప్పులకి సరిపోతుంది, డబ్బులన్నీ. నేను ఉండి ఆమె చెప్పాను, బిడ్డ నేను నీకు ఐరన్ చెప్పులు చేపిస్తా, లాభం లేదు. ఇక ఈ 6 నెలలకు చెప్పులు నేను అడగొద్దును, దేవుడా నీకు ఐరన్ చెప్పులు కొనిస్తా. ఇక తలకు నూనె, మేము ఇద్దరం, మాకు 3, అందులో ఈ ఆడోళ్ళు 3. ఎన్ని కేజీలు తెచ్చినా నూనె సరిపోదే. మరి భవిష్యత్ తల వేడిగా ఉంటుందో ఏంటో, ఇది పోడగానే నీళ్లు ఆవిరైపోయినట్టు. బైబిల్ చెబుతా ఉంది, వారి తలకు నూనె తక్కువ కాలేదు, వాళ్ళ అంగీలు చినిగిపోలేదు, వాళ్ళ చెప్పులు. దేవునితో ఉంటే అద్భుతం జరుగును గాక, ఆశ్చర్య కార్యం జరుగును గాక, సూపర్ న్యాచురల్ కార్యం జరుగును గాక, సూపర్ న్యాచురల్ కార్యం జరుగును గాక. దేవుని ఆశను తీర్చును గాక, నీ శాపాన్ని కొట్టివేయను గాక. అమ్మని ముగిచేస్తాడా. విడిపించే దేవుడిని విడిపించినాక ఏం చేయాలి తెలుసా బిడ్డ? దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏం చేయాలి?
దేవా, నాకు ఇచ్చిన భార్యను బట్టి వందనాలు, బిడ్డను బట్టి వందనాలు, ఉద్యోగాన్ని బట్టి వందనాలు, ఇల్లును బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఓ పాస్టర్ గారు అడిగారట, అమ్మా నీ కంటికి ఆపరేషన్ అయింది కదమ్మా, ఇప్పుడు చూపు సరిగా కనపడుతుందా? సర్జరీ తర్వాత ఎలా ఉంది? పాస్టర్ గారండి, అంతకుముందు వారానికి 3 సినిమాలు 6 సీరియళ్ళు చూసేదాన్ని. ఇప్పుడు దేవుని మహాకృప వల్ల 6 సినిమాలు 12 సీరియల్ చూడటానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. అంటే సర్జరీ అయిన తర్వాత దేవుడు ఏం చేశాడనమాట? మన మాట నీకు అర్థమైంది? ప్రభువా ఏమన్నా చేస్తాను ప్రభువా, ఏమన్నా చేస్తా. ఉద్యోగం వచ్చిన తర్వాత మర్చిపోతా. ఎన్నిసార్లు మర్చిపోతా? ఎన్నిసార్లు మర్చిపోతా? చేసిన మేలును. అసలు పాపంలో గల గొప్ప పాపం ఏం తెలుసా? కృతజ్ఞత లేకపోవటం. మన మాట నీకు అర్థమైంది? దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఊపిరి ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, తిన్న ఆహారం భస్మం కావటానికి జఠరసం ఇచ్చాడు, లోపట ఇదంతా చేశాడు. బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. దానికి నువ్వు కృతజ్ఞుడు అయ్యుండా. దేవుడు ఇంకా ఇస్తాడు. కొంతమంది ఇల్లు లేకపోతే, ప్రభువా నాకు ఇల్లు ప్రభువా, ఒక్క గజ్జాలు ప్రభువా. దేవుడు 2 గదులు ఇస్తాడు. అప్పుడు ప్రార్థన రాదు, పాటలు రాదు, ఆరాధన రాదు, ప్రవచనాలు రావు, భాషలు రావు. ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, ఇల్లంతా దుమ్ము చేసుకోవటం, శుభ్రం చేసుకోవటం, దుమ్ము చేసుకోవటం. నాకంటే ఆ ఇల్లు పోవును గాక, ఆ ఉద్యోగం ఊడును గాక. మన మాటలు అర్థమవుతున్నాయి? నేను పరలోకం పోయేవాడిగా ఉండాలంటే దేవుడు నీకు చేసిన మేళ్లను బట్టి కృతజ్ఞత కలిగి ఆయన మహిమ కొరకు జీవించాలి. నీకు చెప్పనా? ద చీఫ్ ఎండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్. మనం బతికేది ఎందుకంటే దేవాది దేవుని మహిమపరచటానికే. నేను ప్రార్థించేది, నేను ప్రకటించేది, నేను సేవ చేసేది, నేను పరిచర్య చేసేది దేవుని నామాన్ని ఏం చేయటానికి దేవుని నామం మహిమపరచటానికి. నేను ఒకటి చెప్పి ముగించేస్తా. చెప్పనా వద్దా? చర్చిలో ఒక సహోదరు ఉండేది. ఆమెకు దేవుడు దర్శనాలు వస్తుందట. ఏమొచ్చింది తెలుసా? పెద్ద పెద్ద సేవకులతో ఉండి ఆమె కూడా వాక్యం చెప్తున్నట్టుగా, స్వస్థతలు, అద్భుతాలు, కార్యాలు జరుగుతున్నట్టుగా పాస్టర్ గారికి వచ్చి చెప్పిందట, అయ్యగారండి నాకు దేవుడు ఇలా కళ ఇచ్చాడండి. నేను కూడా పెద్ద పెద్ద సేవకులతో కలిసి నిలబడి వాక్యం చెప్తుంటే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడండి. పాస్టర్ గారు అంతా విన్నాడట. విని పక్కనే చీపురు ఉందట, చీపురు కట్ట. తెలుసు బిడ్డ ఏం కట్ట? అటు చెప్పిడా? చీపురు కట్ట తీసి ఆమె చేతిలో పెట్టి, అమ్మా నువ్వు చెప్పిందంతా కరెక్టు, ముందు పని చేయి, ఈ చీపురు కట్ట తీసుకొని మందిరం అంతా, ఈ పరిసరాలన్నీ, ప్రెమిసిస్ అంతా శుభ్రంగా ఉంచమ్మా. అలాంటి వాళ్ళు అయితే అసూయ పుట్టింది, పాస్టర్ గారికి అసూయ పుట్టింది. నా దర్శనం విని, నా పిలుపు విని ఓర్చుకోలేక, తట్టుకోలేక నా చేతిలో ఏం పెట్టాడు? చీపురు కట్ట పెట్టాడు. ఆమె ఏమలేదట. ఆ చీపురు కట్ట పట్టుకొని ఊడుస్తూ ఉండేది, అందరికంటే ముందే వచ్చేది, శుభ్రంగా చేసేది, పరిచయం నెట్టుకుండేది. ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయినాక ఒకరోజు ఆమెను పిలిచాడు. అమ్మా దేవుడు నేను చూస్తున్నాడా? నేను చూస్తున్నాను. నీకు అప్పగింపబడిన పనులు నువ్వెంతో నమ్మకంగా ఉంటున్నా. ఈ లోపల ఇంకొక ఆమె రెడీగా ఉందనుకుంటా. నీ చీపురు ఆమె చేతిలో పెట్టావు. ఇక నుంచి నువ్వేం చేస్తావు తెలుసా? చిన్న పిల్లలకి, జూనియర్ సండే స్కూల్ పిల్లలకి నువ్వు వాక్యం చెప్పాలి. అయ్యగారండి నాకు వచ్చిన దర్శనం పెద్ద పెద్ద వాళ్ళతో చెప్తున్నాను, బిజినెస్ పీపుల్తో చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ పీపుల్తో చెప్తున్నాను, హై క్లాస్ ఇలైట్ పీపుల్తో అది సంగతి తర్వాత. ముందు నువ్వు ఇప్పుడు ఎవరికి క్లాస్ తీసుకోవాలి? సండే స్కూల్లో ఎవరికి? జూనియర్ పీపుల్. మీకు తెలుసా చిన్నపిల్లకి వాక్యం చెప్పాలంటే ఎంత కష్టం తెలుసా? అయ్యి బాబోయ్ ఎగరాలి, దూకాలి, గంతులు వేయాలి. అయ్యి బాబోయ్ వాళ్ళతో పాటు ఉండాలి. మీకు అగలా కూర్చుంటే అసలు కుదరదు. అయినా వాక్యాన్ని 1, 2, 3, 10, 20, 30 సార్లు చదివి డ్రామటైజ్ చేసి చిన్నపిల్లలు చెప్తుండేదట. చిన్నపిల్లలు సంతోషించేవాళ్ళు. అలాగూ ఆమెకు బైబిల్ వాక్యాన్ని చదివే కృప వచ్చింది. మరలా 10 యాంగిల్లో, 10 కోణాల్లో, 10 విధానాల్లో, 10 రీతులుగా చెప్తూ ఉండేది. సంవత్సరం తర్వాత మళ్ళీ అయ్యగారు పిలిచారు. అమ్మా దేవుడు చూస్తున్నాడు, నేను కూడా చూస్తున్నాను, నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, ఇక నుంచి నువ్వు సండే స్కూల్ సీనియర్ పిల్లలు చెప్తున్నావు అని చెప్పినట. సీనియర్స్ కూడా అలాగే నమ్మకంగా వాక్యం చెప్పింది. ఒకరోజు అయ్యగారు పిలిచి చెప్పాడు, నీ పరీక్షలు నువ్వు పాస్ అయ్యావు, ఇప్పటి నుంచి నువ్వు బయటికి వెళ్ళి సేవ చేయిపో అని చెప్పాట. ఇప్పుడు ఆమె పెద్ద పెద్ద భక్తుల పక్కన ఉండి సువార్త సేవ జరిగిస్తుంది. ఇదంతా దేనితో ప్రారంభమైంది తెలుసా బిడ్డ?
చీపురు కట్ట. దేంతో ప్రారంభమైంది బిడ్డ అంటే నా మాట నీకు అర్థమైందా? ముందు ఏం చేయటం నేర్చుకోవాలి. పరిచర్య చేయటం, ఓడిపట్టం, దేవుని మాట వినటం, దైవజనుల మాట వినటం, అందరికంటే ముందే రావటం. జాస్పర్ అను నేను అందరికంటే ముందే వచ్చుదును గాక. నన్ను వీళ్ళు తీసుకురారు కానీ లేకపోతేనా అయ్యి బాబాయ్ నేను ముందు వచ్చేసి మేము ఊరుకునేవాడినే కాదు. అందరికంటే ముందే వచ్చి అంత శుభ్రంగా పెట్టుకో. ఈ పరిచర్య దేవుడు చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. హెచ్చించువాడు దేవుడే, ప్రమోషన్ ఇచ్చేవాడు దేవుడే, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడే, తల ఎత్తువాడు దేవుడు. విడిపించిన తర్వాత నువ్వు దేవుడిని ఏం చేయాలి? ఏం చేయాలి? మహిమపరచాలి, మహిమపరచాలి. అమ్మ నా మాట అర్థమవుతున్నాయి? ఆపత్కాలం విన్నా, మొర్రపెట్టడం విన్నా, విడిపించటం విన్నా, విడిపించబడిన తర్వాత మన దేవుడు ఏం చేయాలి? నీకు ఒకటి తెలుసా? ఇలాగూ నువ్వు చేస్తుంటే నీ జీవితం అద్భుతంగా ఉండును గాక, ఆశ్చర్యంగా ఉండును గాక, ఆనందంగా ఉండును గాక. ఒక చిన్న పాట పాడి ముందుకు వెళ్ళిపోతాను నేను. మీరు నేర్చుకుంటారా? పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, రెండు సార్లు అందాం కుదిరినారు మీరు నేర్చుకొని. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, నాలో నాతో నాపై వసించ రావయ్యా, నాలో నాతో నాపై వసించ రావయ్యా. అందరూ పాడదామా? పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, మళ్ళీ పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, నాలో నాతో నాపై వసించ రావయ్యా, నాలో నాతో నాపై వసించ. భాషలు ప్రవచనాలు నీవేనయ్యా, మళ్ళీ భాషలు ప్రవచనాలు నీవేనయ్యా, నీవు నేను కలిసి పలకాలయ్యా. భాషలు ప్రవచనాలు నీవేనయ్యా, నీవు నేను కలిసి పలకాలయ్యా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, మళ్ళీ పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, నాలో నాతో నాపై వసించ, నాలో నాలో వసించరా. అమ్మ తప్పటి కొంచెం. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, మళ్ళీ పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా, నాలో నాతో నాపై వసించ రావయ్యా, నాలో నాతో నాపై వసించ రావయ్యా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఉపవాసం ఉంటావో తెలియదు, అన్నం తినకుండా ఉంటావో తెలియదు, నీళ్లు తాకుంటావో తెలియదు, కానీ ఒకరు మాత్రం నేను అడుగుతున్నాను. గివ్ మీ హోలీ స్పిరిట్, గివ్ మీ హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ హోలీ స్పిరిట్. కొలత లేని ఆత్మతో నింపబడుదుము గాక, ప్రార్థించు వీరులముగా మార్చబడుదుము గాక, ఆత్మల సంపాదకులుగా ఉందుము గాక, ఆత్మలను పరలోక రాజ్యములో చేర్చుదుము గాక, మా కుటుంబాలు జ్యోతుల వలె వెలుగును గాక, అర్పజాలని అగ్ని జ్వాలగా మండుచుందును గాక. ఆంధ్రామ చెప్దామా? మళ్ళీ చెప్దామా? గట్టిగా చెప్దామా? చేతులు పైగా చెప్దామా? చేతులు ఊపుతూ చెప్దామా? చేతులు ఊపుతూ చెప్దామా? చప్పటి కొడదామా? జీసస్ జీసస్. కళ్ళవచ్చండి నీకు ప్రార్థిస్తా. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, ఇన్ని సంవత్సరాలు మీరు తోడుని కాపాడారు. యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ గ్రో సో గ్రేట్. నీ విశ్వసనీయత ఎంత గొప్పది నాయన. మేము అనేక సార్లు బలహీనపరచబడినా, స్టంబుల్ అండ్ ఫాల్, కుంగిపోయినా, కూలిపోయినా, పడిపోయినా, మా ఇళ్ళ మీరు శాశ్వతమైన ప్రేమతో నడిపిస్తూనే ఉన్నారు. మీకు వందనాలు. మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నా. బలపరచండి, బలపరచండి, నూతన కృపలతో నింపండి, నూతన అభిషేకముతో నింపండి, నూతన అభిషేక తైలముతో నింపండి, ప్రతిష్టాభిషేక తైలముతో నింపండి. జీసస్, మీ దాసురాల్ని కటాక్షించండి, తన పనిలో సహాయం చేయండి. ఈ పరిచయను మర్చిపోద్దయ్యా, కుటుంబాన్ని మర్చిపోద్దు, బిడ్డల్ని మర్చిపోద్దు. మీ దయగల హస్తము చాపండి. కుటుంబాలు 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 పేరు పేరున దీవించండి, పేరు పేరున దీవించండి.
ఎంతమంది అయితే ప్రయాసపడ్డారో, చేతులు చాపారో, ఎంతమంది అయితే నీ సన్నిధిలో వేచి ఉన్నారో, ఆశగా ఉన్నారో, అడుగుతున్నారో, కనిపెడుతున్నారో, నీ వైపు చూస్తున్నారో, వారి జీవితంలో అద్భుతం జరుగును గాక, బ్రేక్ త్రూ జరుగును గాక, విడుదల జరుగును గాక, మహిమ కార్యాలు జరుగును గాక, ఆశ్చర్య కార్యాలు జరుగును గాక. ఈ ప్రాంతం అంతా మీ స్వాధీనం చేసుకోండి. మీ నామ మహిమ కొరకు సంఘాన్ని విస్తరింప చేయండి, సేవను ఫలింప చేయండి, నలుదిక్కులో వ్యాపింప చేయండి, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తూ, మీ కృపకు అప్పగిస్తూ, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.